In Ezekiel 34 and verse 26. యెహెజ్కేలు 34:26 వచనం. God says, దేవుడు సెలవిస్తున్నారు, I will send showers. నేను వర్షపు జల్లులు పంపించేదను. I will send showers. నేను వర్షపు జల్లులు There పంపించేదను. shall be showers of blessing. అవి దీవెనకరమైన జల్లులుగా ఉంటాయి. Yes. అవునండి. He is talking about the rain of blessing. ఆయన దీవెనకరమైన వర్షముల గురించి మాట్లాడుచున్నారు. Just like this rain is coming, the rain of blessing is going to come, but it's going to come as a shower upon every one of us. ఈ వర్షం వస్తున్నట్లుగానే ఆయన ఆశీర్వాదపు జల్లులను మన మీద కృమ్మరించనయ్యున్నారు. I know you are crying saying, I have had only showers of curses. నాకు తెలుసు మీరైతే శాపాలు నా మీద వర్షంగా వస్తున్నాయని భావిస్తూ ఉన్నారు. Showers of sickness. రోగం అనే వర్షాలు, Showers of sin. పాపం అనే జల్లులు, Showers of evil powers. దుష్ట శక్తులనే జల్లులు. But God says to you, కానీ దేవుడు మీకు సెలవిస్తున్నారు, my child, I'm going to send you showers of blessing tonight. నా బిడ్డ ఆశీర్వాదపు జల్లులు ఈ రాత్రి మీ మీద కృమ్మరిస్తాను. And when he sends these showers, ఆయన ఈ జల్లులను కృమ్మరించినప్పుడు he sends it on time. ఆయన సమయానికి పంపించేవారు. If you read Joel 2:23, యోవేలు 2:23 చదివినట్లయితే, he sends the former rain and the latter rain on time. ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును తగిన కాలమందు పంపిస్తారు. Have you seen the rice plantation? మీరు వరి నాట్లు గమనించారా? At the right time, God sends the former rain, సరైన సమయానికి ఆయన తొలకరి వర్షమును పంపిస్తారు. which prepares the ground. అది నేలను సిద్ధం చేస్తోంది. Then the paddy, the rice kernels are planted in the ground. ఆ తర్వాత వరి మొలకలు నేలలో నాటబడతాయి. And after the plantation, ఆ మొలకలు నాటబడిన తరువాత he sends the latter rain. ఆయన కడవరి వర్షమును పంపిస్తారు. It's a powerful rain, అది శక్తివంతమైన వర్షం. and it fills the paddy fields, అది వరి చేలంతటి నింపేస్తోంది. and the rice grows, ఆ విధంగా వరి ఎదుగుతుంది. and there's a great harvest. గొప్ప పంట చేతికొస్తోంది. Yes, he sends the rain on time. అవును, ఆయన తగిన సమయమందు వర్షమును కృమ్మరిస్తారు. And God has a time for everything. దేవుడు సమస్తం కొరకై సమయాన్ని కలిగి ఉన్నారు. Even as you look at the life of Jesus Christ, మీరు యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు in Galatians 4:4, గలతీ 4:4లో he was born in the fullness of time. ఆయన కాలం సంపూర్ణమైనప్పుడు జన్మించారు. In Romans 5:6, రోమా 5:6లో he gave his life for us in due time. ఆయన తగిన సమయమందు మన కొరకై తన యొక్క ప్రాణమును పెట్టారు. And in Luke 24 and verse 7, లూకా సువార్త 24:7లో, at the right time on the third day, Jesus rose up from the dead as he had already predicted. తగిన సమయమందు 3వ దినమున ముందుగా చెప్పినట్లుగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. And if you read John 2 and verse 4, యోహాను సువార్త 2:4 చదివితే, he said, Mother, I have a time for my miracle. ఆయన అంటారు, అమ్మా, అద్భుతం చేయడానికి నాకు ఒక సమయం ఉన్నది. He had a time to perform a miracle. అద్భుతాలు చేయడానికి ఆయనకు ఒక సమయం ఉన్నది. And in John 13 and verse 1, యోహాను సువార్త 13:1లో Jesus had a time to go to heaven. యేసయ్య అంటున్నాడు, పరలోకానికి వెళ్ళే సమయం ఉన్నది. Everything has been timed. అన్ని కూడా కాలానుగుణంగా ఉన్నాయి. In the life of Jesus, everything was timed. యేసు జీవితంలో సమస్తము సమయానుకూలంగా ఉన్నాయి. Even in your life, God has timed everything. మీ జీవితంలో కూడా సమస్తానికి దేవుడు సమయాన్ని నిర్దేశించారు. When to send the showers of blessing. ఆశీర్వాదపు జల్లులు ఎప్పుడు పంపించాలి. Everything has been planned by God. అన్ని కూడా దేవుని చేత ప్రణాళిక చేయబడి ఉన్నాయి. Many years ago, చాలా సంవత్సరాల క్రితం, when my father was 34 years, మా నాన్నగారికి 34 సంవత్సరాల వయసులో he's contracted tuberculosis. ఆయనకి టీబీ వ్యాధి రావడం జరిగింది. And he was vomiting blood all the time. ఆయన వాంతి చేసుకుంటే ఎప్పుడు రక్తం పడిపోతోంది. It was a time when God had called him for the ministry. ఆ సమయంలో దేవుడు ఆయన్ని సేవకు పిలిచి ఉన్నారు. But the first thing that came was TB. అయితే మొదటిగా క్షయవ్యాధి వచ్చింది. He was vomiting blood. ఆయన రక్తాన్ని వాంతి At చేసుకుంటున్నారు. that time, ఆ సమయంలో he had a vision of heaven. ఆయనకి పరలోక దర్శనం కలిగింది. And he saw an angel in heaven దేవుని దూతను పరలోకములో చూచారు. writing and writing and writing many scrolls. అనేకమైన పుస్తకపు చుట్టలు రాస్తూ ఉన్నారు. He looked at the scrolls. ఆ యొక్క గ్రంథపు చుట్టలు చూశారు. The Holy Spirit showed him that he was writing about every man, every woman who was being born in this world. పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకములో పుట్టబోయే ప్రతి పురుషుడు స్త్రీ గురించి అతను రాయడం చూపించారు. When they should be born. వారు ఎప్పుడు జన్మించాలి. What is God's plan in their life. వారి జీవితాల్లో దేవుని ప్రణాళిక ఏమిటి. And how they should come to God. వారు దేవుని యొద్దకు ఎలాగుండి రావాలి. And how long they would live. వారు ఎంతకాలం జీవించాలి. What they would do. వారు ఏం చేస్తారు. And how they would come to heaven. వారు పరలోకానికి ఎలా వస్తారు.
Everything was written. అన్ని కూడా వ్రాయబడుతున్నాయి. My father looked at it. మా నాన్నగారు దాన్ని చూచారు. And he said, ఆయన అనుకున్నారు, look at my life నా జీవితం వైపు చూడు, and tell me when I will die. నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి. My lungs are burning. నా యొక్క ఊపిరితిత్తులు మంట పుడుతున్నాయి. It is terrible. చాలా భయంకరంగా ఉంది. This sickness is killing me. ఈ రోగం నన్ను చంపేస్తోంది. Tell me when I will die. నేను ఎప్పుడు చనిపోతానో చెప్పండి. But the angel stood up, దేవుని దూత నిలబడ్డారు, embraced my father, మా నాన్నగారిని కౌగిలించుకున్నారు. and he said, my son, ఆయన అన్నారు, నా కుమారుడా, your life begins only now. ఇప్పుడే నీ జీవితం ఆరంభమైంది. Go back. తిరిగి వెళ్ళు. You will be a blessing to millions of people. లక్షలాది మంది ప్రజలకు దీవెనకరముగా ఉంటావు. And my father lived 37 years after that. మా నాన్నగారు ఆ తర్వాత 37 సంవత్సరాలు జీవించారు. He went to be with the Lord, having blessed millions of people. లక్షలాది మందికి దీవెనకరమైన పరిచర్య చేసి ప్రభు యొద్దకు వెళ్ళారు. God sent his life back. దేవుడు ఆయన ప్రాణాన్ని తిరిగి పంపించారు. God has a time for you. దేవుడు మీ కొరకు సమయాన్ని కలిగి A ఉన్నారు. schedule for every blessing in your life. ప్రతి ఆశీర్వాదాన్ని జీవితంలో సిద్ధం చేశారు. He's such a loving అంత God. ప్రేమగల దేవుడు ఆయన. You may say, I don't know my మీరు future. అనుకోవచ్చు, నా భవిష్యత్తు నాకు తెలియడం లేదు. Is this death going to kill ఈ me? యొక్క అప్పు నన్ను చంపేస్తోందేమో, Am I going to lose my నేను job? ఉద్యోగాన్ని కోల్పోతానేమో, Am I going to lose my family నా life? కుటుంబ జీవితాన్ని కోల్పోతానేమో. Let not your heart be troubled. హృదయాన్ని కలవరపడనీయకండి. Today, when you open your heart and give your life to this great God who controls your ఈ life, హృదయాన్ని తెరచి సమస్తాన్ని స్వాధీనం చేసుకునే దేవునికి మీ జీవితాన్ని అప్పగిస్తే, and say, Lord, I'm not going to live according to my plan. ప్రభువా, నా ప్రణాళిక ప్రకారం నేను జీవించనయ్యా అని చెప్తే, I want you to fulfill your will in my మీరు life. మీ చిత్తాన్ని నా జీవితం నెరవేర్చాలని చెప్పినట్లయితే, He will take over your life tonight. ఆయన ఈ రాత్రి మీ జీవితాన్ని తన స్వాధీనం చేసుకుంటారు. He will perfect his plan in your life. ఆయన తన ప్రణాళిక నీ జీవితంలో సంపూర్తి చేస్తారు. And at the right time, showers of blessing will keep coming in your life. సరైన సమయంలో ఆశీర్వాదపు జల్లులు మీ జీవితంలోకి వచ్చేస్తుంటాయి. When God's time comes, దేవుని సమయం వచ్చినప్పుడు showers of blessing come. ఆశీర్వాదపు జల్లులు వచ్చేస్తాయి. Yes, that is God's plan for you. అది మీ కొరకైన దేవుని ప్రణాళిక. Not just a touch of blessing. అది ఆశీర్వాదపు తాకుదల మాత్రమే When కాదు. man touches, you'll get only small blessing. మనిషి తాకినప్పుడు కొద్దిపాటి ఆశీర్వాదాన్ని పొందగలం. But when God blesses, కానీ దేవుడు దీవించినప్పుడు it comes as a bountiful blessing which no devil can ఈ stop. అపవాది ఆపలేని సమృద్ధి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. No man can stop ఏ it. మనుషుడు దాన్ని ఆపలేడు. You will overflow with మీరు blessing. ఆశీర్వాదంతో పొంగి ప్రవహిస్తారు. That's the blessing God is going to give you in your life from today. అటువంటి ఆశీర్వాదాన్ని మీ జీవితంలో ఈ రోజు ప్రభు మీకు అనుగ్రహిస్తారు. Because you have come to seek after God. ఎందుకనగా మీరు దేవుణ్ణి వెదకడానికి వచ్చి ఉన్నారు. In Luke chapter 5 and verse 1 to 9, లూకా సువార్త 5:1-9 వరకు, a man called Simon was tending his nets by the sea. సీమోను అనే వ్యక్తి సముద్ర పంచున తన యొక్క వలలు బాగు చేసుకుంటూ ఉన్నాడు. Jesus looked at him యేసు అతనిని చూచారు. as he gave his boat for Jesus to stand and preach from తన it. యొక్క దోనె యేసు నిలిచి ప్రసంగించుటకు అతడు యేసునకు అనుగ్రహించి ఉండగా, He said, now Peter, ఆయన అన్నారు, ఇప్పుడు పేతురు, you have given your boat for me to preach to the people. ప్రజలకు బోధించడానికి నీ దోనెను నాకు ఇచ్చి ఉన్నావు. Launch the boat into the deep. ఇప్పుడు దోనెను లోతునకు నడిపించు. It was not the time to fish. అది చేపలు పట్టే సమయం కాదు, It was daytime. అది పగటి కాలం. Normally they would fish in the night. సహజంగా వారు రాత్రిలో వేటాడుతారు. But Jesus కానీ said, యేసయ్య చెప్పారు, I am నేను God. దేవుడను. It doesn't matter what season it is in the world. I have a season to bless you. ఇది లోకంలో ఏ కాలమైనను నాకు అది పట్టింపు కాదు గాని నేను దీవించే సమయం ఒకటి నాకు కలిగి ఉన్నది అని చెప్పారు. When the doctors have said everything is over, డాక్టర్లు ఇంకంతా అయిపోయిందని చెప్పినప్పుడు, when your employer says you will not have a job anymore, మీ ఉద్యోగస్తులు ఇక మీకు ఉద్యోగమే రాదు అన్నట్టుగా మీకు చెప్పినప్పుడు, when your results say you will never pass your మీ examination, ఫలితాలన్నీ కూడా ఇక మీరు పరీక్షలు పాస్ అవ్వలేరు అని చెప్పినప్పుడు, God says my season of blessing will begin. దేవుడు సెలవిస్తాడు, ఆశీర్వాదాల నా వేళ ఆసన్నమవుతోంది. I can bless you in season or out of season. నేను అనుకూల సమయమందు అననుకూల సమయమందు నేను దీవించగలను. There is a God season for your ఈ life. జీవితం పట్ల దేవుని వేళ ఒకటి ఉన్నది. I have a season to bless నేను you. నిన్ను దీవించే సమయం ఒకటి ఉన్నది. He said, Peter, ఆయన అంటున్నాడు, పేతురు, push the boat into the ఈ deep. దోనెను లోతునకు నడిపించు. But Peter అయితే said, పేతురు అంటున్నాడు, Simon said, సీమోన్ అంటున్నాడు, I have fished the whole night, but I did not catch anything, నేను Lord. రాత్రి అంతా చేపలు పట్టే ప్రయత్నం చేశాను ప్రభువా, ఏమీ పట్టుకోలేదు. But I believe your word. అయితే నీ మాట నమ్ముచున్నాను. And he went to the deep లోతునకు వెళ్ళాడు. and he caught the greatest number of fish. ఎక్కువ సంఖ్యలో చేపలు పట్టుకొనగలిగాడు.
The fish filled his boat. తన దోణె నిండిపోయింది చేపలతో. He had to call another boat. వేరొక దోణిని కూడా పిలవాల్సి వచ్చింది. That also was filled. అది కూడా నింపబడింది. And both the boats were filled. రెండు దోణెలు నిండిపోయాయి. Maybe they had to shout, "It is enough, వారు Lord." కేకలు వేయాల్సి వచ్చిందేమో, చాలు ప్రభువా అని. If there are more fish, the boat will sink. ఇంకా చేపలు ఎక్కువైతే దోణె మునిగిపోతుంది ప్రభువా. That's what God దేవుడు says. సెలవిచ్చేదదే. I will pour a blessing upon you which you will not be able to hold, my మీరు children. పట్టలేనంత ఆశీర్వాదాన్ని నా బిడ్డలుగా నేను మీకు కృమ్మరిస్తాను. I will give you plenty to నేను eat మీకు సమృద్ధిగా తినడానికి అనుగ్రహిస్తాను. and be satisfied. నిన్ను తృప్తిపరుస్తాను. Joel 2:23 says, యోవేలు 2:23 చెప్తోంది, "My people will not be ashamed. నా పీపులికే మాత్రమును The అవమానమునందు. grasshoppers have eaten their blessing. మిడతలు వారి ఆశీర్వాదాన్ని తినివేశాయి. The locusts have eaten their blessing. గొంగళ పురుగులు వారి ఆశీర్వాదాలను తినివేశాయి. I am going to bless my children నేను నా బిడ్డలను దీవించనయ్యున్నాను with showers of blessing. ఆశీర్వాదపు జల్లుల చేత. They will never be ashamed anymore. వారికి మీదట సిగ్గు నొందరు. They will eat and be వారు satisfied. తిని తృప్తి నొందుదురు. This is the heart of ఇది God. దేవుని హృదయమై ఉన్నది. When He sends the showers on time, it comes as a bountiful blessing. ఆయన తగిన సమయమందు జల్లులను పంపించినప్పుడు అవి సముద్రకరమైన జల్లులుగా ఉంటాయి. Let not your heart be troubled. మీ హృదయాన్ని కలవరపడనీయకండి. The one who has called you, మిమ్మల్ని పిలిచిన వాడు will He ever forget you? ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోతాడా? Jesus will never forget you. యేసయ్య మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు. You know why? ఎందుకో తెలుసా? He hung on the ఆయన cross సిలువలో వేలాడి ఉన్నాడు. naked, దిగంబరముగా, no clothes. వస్త్రాలు లేవు. Everybody made fun of him. అందరూ ఆయనను ఎగతాళి చేసి ఉన్నారు. There was nobody to comfort him. ఆయన ఆదరించేవారెవరూ కూడా లేరు. His body was wounded ఆయన దేహం గాయపరచబడింది. to take every one of our sins, the punishment of our sins upon himself. మన పాపముల శిక్ష తన మీద వేసుకోవడం కోసమే. There was a crown of thorns on his head ముళ్ళ కిరీటం ఆయన తల మీద ఉండి ఉన్నది. to carry all our worries upon him. మన విచారాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డానికే. But he bore it patiently. ఓర్పుతో సహించాడు ఆయన. He bore it for you. నీ కొరకై అలాగ చేశారు. He bore your sins నీ upon పాపములను himself. భరించారు. He bore your sicknesses upon himself. నీ రోగములు ఆయన తన మీద భరించారు. He bore your curses upon నీ himself. శాపమును ఆయన తన మీద భరించారు. Jesus bore your criticisms upon himself. యేసు నీ యొక్క విమర్శలు ఆయన భరించారు. Jesus bore your nakedness, your suffering without a home upon himself. నివాసం లేకుండా దిగంబరంగా జీవించే విధాన బాధ యేసు ఆయన భరించారు. Jesus bore your shame upon himself. యేసు మీ యొక్క అవమానమును ఆయనే తన మీద భరించి ఉన్నారు. He said, "Let me go through it. ఆయన అన్నారు కదా, నన్ను దాని గుండా వెళ్ళనివ్వండి. Though I am నేను God, దేవుణ్ణి అయినప్పటికీ, though I can save myself, నన్ను నేను రక్షించుకోగలిగినప్పటికీ, though I can come down from the నేను cross, శిలువ నుంచి క్రిందకి రాగలిగినప్పటికీ, yet అయినప్పటికీ I will restrain myself. నేను ఇక్కడే ఉండిపోతాను. I must know how my children are suffering." నా బిడ్డలు ఎలా బాధపడుతున్నారో నాకు తెలియాలి. Jesus said, "Let me suffer to understand the agony of my children." యేసయ్య అనుకున్నారు, నా బిడ్డల ఆవేదన అర్థం చేసుకోవడానికి నేను కూడా ఆవేదన అనుభవించాలి. He has gone through your agony. ఆయన మీ ఆవేదన గుండా వెళ్ళి ఉన్నారు. Today when you say, ఈ రోజు మీరు చెప్పినప్పుడు, "Lord Jesus, ప్రభువైన యేసయ్య, my wounded Savior, నా యొక్క గాయపరచబడ రక్షకుడా, you have overcome death on the cross and you overcame by resurrecting yourself. నీవు మరణాన్ని సిలువలో జయించి పునరుద్ధానం ద్వారా స్వయంగా లేచి ఉన్నావు. You are alive. నీవు సజీవుడవు. You are alive. నీవు సజీవుడవు. Now come into my నీవు నా heart. హృదయంలోకి వస్తున్నావు. Come and live in my వచ్చి నా heart. హృదయంలో నివసించండి. As you cry now, మీరు ఇప్పుడు మొర్ర పెట్టగా He will come and take over your ఆయన life. వచ్చి మీ జీవితాన్ని స్వాధీనం చేసుకుంటారు. This is the last moment, ఇది ఆఖరి అవకాశం. the last ఇది opportunity ఆఖరి అవకాశం. to have Jesus, who is God in flesh, to come into your soul, శరీరాకారముతో ఉన్న దేవుడు మీ ఆత్మలోనికి రావడానికి ఇవే ఆఖరి క్షణాలు, అవకాశం. to take over your life and to run it. మీ జీవితాన్ని స్వాధీనం చేసుకుని నడిపించడానికి. You need not be an orphan in this మీరు ఈ world. లోకంలో అనాథగా ఉండవలసిన అవసరం లేదు. He is here. ఆయన ఇక్కడ ఉన్నారు. Now wherever you are, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ Ask him. ఆయన అడగండి. Ask him. ఆయన అడగండి. Ask him. ఆయన అడగండి. open your mouth and ask నోరు him. తెరిచి ఆయన అడగండి. Everybody say, అందరూ చెప్పండి, Jesus, యేసయ్యా, Jesus, యేసయ్యా, Jesus, యేసయ్యా, who knows all my agony, Jesus. నా ఆవేదనంతయు ఎరిగి ఉన్న యేసయ్యా, I need you in my నా life. జీవితంలో మీరు నాకు కావాలి. I need God in my life. దేవుడు నా జీవితంలో నాకు కావాలి. Come on, ask him now. ఆయన ఇప్పుడు గంభీరంగా అడగండి. Everybody ask him now. అందరు ఇప్పుడే అడగండి. Will you raise your మీరు మీ hand చేతులు చాపుతారా? and say with your మీ mouth, నోటితో చెప్తారా? Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా, Lord Jesus, ప్రభు అయిన యేసయ్యా,
Come into my నా heart. హృదయంలోనికి రండి, Come into my నా life. జీవితంలోనికి రండి, Run my నా life. జీవితాన్ని నడిపించండి, I surrender myself to నా you. జీవితాన్ని సమర్పించుకొనుచున్నాను. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You all say thank you, మనమందరం Jesus. చెప్దాం, వందనములు యేసయ్యా, Thank you, Jesus. 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 వందనములు యేసయ్యా. The Lord is filling your heart right now. ప్రభు ఇప్పుడే మీ హృదయమును నింపుచు Lord ఉన్నాడు. is filling your heart right ప్రభు now. ఇప్పుడే మీ హృదయాన్ని నింపుచు ఉన్నాడు. God is coming into your heart right దేవుడు now. ఇప్పుడే మీ హృదయంలోనికి వచ్చేస్తున్నారు. Just believe. కేవలం నమ్మండి. Don't worry about the critics. మీ యొక్క విమర్శల గురించి Let them విచారించకండి. mind their business. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. You need God for your future. మీ భవిష్యత్తు కోసం మీకు దేవుడు కావాలి. God who came into this world in the form of a man called Jesus is alive. మానవ ఆకారంతో ఈ లోకానికి వచ్చిన యేసు సజీవుడై నీ కొరకై ఉండి ఉన్నారు. His spirit will fill you right now. ఆయన ఆత్మ ఇప్పుడు మిమ్మల్ని He's నింపుతోంది. filling you right now. ఆయన ఇప్పుడే నింపుతున్నారు. Just thank him now. కేవలం ఆయనకు వందనాలు చెప్పండి. Just thank him now. కేవలం ఆయనకు వందనాలు చెప్పండి. Rejoice. ఆనందించండి, Rejoice. ఆనందించండి, Rejoice. ఆనందించండి. God is coming into your heart. దేవుడు మీ హృదయంలోనికి వచ్చేస్తున్నారు. Every sin is going tonight. ప్రతి పాపం వెళ్ళిపోతుంది ఈ రాత్రి. We give you all the glory, మీకే Lord. సకల మహిమ ఇస్తున్నాం ప్రభువా. We give you all the glory. మీకే సకల మహిమనిస్తున్నాం. We give you all the glory. మీకే సకల మహిమనిస్తున్నాం. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్, Amen. ఆమేన్. When God comes to you on time, దేవుడు తగిన సమయమందు మీ యొద్దకు వచ్చినప్పుడు bountiful blessings come. సమృద్ధి అయిన ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. But then అయినప్పటికీ we have to wait for God's time. మనం దేవుని సమయం కోసం వేచి ఉండాలి. Yes, we have to wait for God's time. అవును, దేవుని సమయం కోసం వేచి ఉండాలి. There is a season. ఒక కాలం ఉన్నది. And for that he gives us the patience to wait for him. అందుకొనకై ఆయన కోసం మనం వేచి ఉండడానికి ఆయన మనకు ఓర్పునిస్తారు. Galatians 6:9 says so. గలతీ 6:9 అలాగున తెలియచేస్తోంది. Yes, he gives us the spirit of patience to wait for God. దేవుని కోసం వేచి ఉండడం కోసం ఆయన ఓర్పును కలిగించి ఆత్మను అనుగ్రహిస్తారు. Proverbs 13 and verse 12 says, సామెతలు 13:12 వచనంలో waiting for a long time makes our hope to be deferred. సుదీర్ఘకాలం వేచి ఉండడం ద్వారా మన నిరీక్షణ విఫలమైపోతోంది. But when the longing is fulfilled, కానీ ఎదురు చూడడం ఎప్పుడైతే నెరవేర్చబడుతుందో it's like a tree of life. అది జీవ వృక్షం వలె ఉంటుంది. When the blessings come, it's like a tree of life. ఆశీర్వాదం వచ్చినప్పుడు అవి జీవ వృక్షం వలె ఉంటాయి. Look at the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును చూడండి. He went through that waiting in this world. ఆయన ఈ లోకములో ఆ వేచి ఉండే విధానం గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. In Luke 9 and verse 31, లూకా సువార్త 9:31లో the Bible shows that he was living as a condemned prisoner in this world. బైబిల్ తెలియచేస్తోంది నిందబడిన శిక్షావిధి పొందిన వాడిగా జీవించాడు. Even when he was born, ఆయన జన్మించినప్పుడు కూడా he knew he had to die. ఆయనకు చనిపోవాలని తెలిసి ఉన్నది. He had to give his life for everyone, all the humanity. మానవాళి అందరి కోసం ఆయన తన ప్రాణమును పెట్టవలసినదనే సంగతి ఆయనకి తెలుసును. So every day he was waiting. కనుక ప్రతిరోజు ఆయన వేచి ఉన్నాడు. As my time come, నా సమయము వచ్చినప్పుడు in the transfiguration mount, ఆ రూపాంతరము యొక్క కొండ మీద his face and his dress were shining with the glory of God. ఆయన ముఖము ఆయన యొక్క వస్త్రములు దేవుని మహిమ చేత మహిమతో ప్రకాశిస్తున్నాయి. But Moses and Elijah came మోషే ఎలియా వచ్చి ఉన్నారు. and said, Jesus, యేసయ్యతో చెప్పారు, you have to go to the cross. యేసును సిలువ గుండా వెళ్ళాలి, You have to go to the cross. సిలువ గుండా వెళ్ళాలి. Every day Jesus was waiting only to go to the cross. ప్రతిరోజు యేసు సిలువకు వెళ్ళడానికి కోసమే వేచి ఉన్నారు. His waiting time was cruel. ఆయన యొక్క వేచి ఉన్న సమయం చాలా క్రూరమైనది. He understands that agony as you are waiting for your blessing. మీరు మీ ఆశీర్వాదం కోసం వేచి ఉన్నప్పుడు ఆ ఆవేదన ఎలా ఉంటుందో ఆయన అర్థం He చేసుకుంటారు. understands your agony as you are waiting for your healing. మీ యొక్క స్వస్థత కోసం మీరు వేచి ఉన్నప్పుడు ఆ ఆవేదనను ఆయన అర్థం చేసుకుంటారు. He understands your agony as you are waiting for your promotion. మీ యొక్క పదోన్నతి కోసం మీరు వేచి ఉన్నప్పుడు ఆ ఆవేదన ఆయన అర్థం As చేసుకుంటారు. you are waiting for a house. మీ యొక్క గృహం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, As you are waiting for a job. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, As you are waiting for the blessing of your మీ children. బిడ్డల ఆశీర్వాదం కోసం మీరు వేచి ఉండి ఉన్నప్పుడు, As you are waiting for a child. మీరు ఒక బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు Jesus understands. యేసు అర్థం చేసుకుంటారు. Jesus understands. యేసు అర్థం He చేసుకుంటారు. went through that agony. ఆయన అట్టి ఆవేదన గుండా వెళ్ళారు. Every day he was only waiting for the cross. ప్రతిరోజు ఆయన సిలువ కోసమే వేచి ఉన్నారు. That's why he says in Psalm 69 and verse 20. అందుకే 69వ కీర్తనలో 20లో ఆయన ఏమంటారంటే, I was waiting for comforters. నేను ఆదరణకర్తల కోసం ఎదురు చూచాను గాని But I had nobody to comfort me. నన్ను ఆదరించేవారెవ్వరూ కూడా లేరు. Jesus had nobody to comfort him. యేసుకు ఆదరించేవారెవ్వరూ లేరు. In the Garden of Gethsemane,
గెత్సెమనే తోటలో an angel came, దూత దిగి వచ్చారు. but he refused to be comforted. కానీ ఆదరించబడడానికి ఆయన తిరస్కరించి ఉన్నాడు. His disciples went to sleep, they would not pray for him. ఆయన శిష్యులు ఆయన కోసం ప్రార్థించలేదు, వారి నిద్రకు ఉపక్రమించారు. One disciple was planning to betray him. ఒక శిష్యుడేమో అప్పగించే ప్రయత్నంలో ఉండి ఉన్నాడు. Jesus knows how to suffer without a comforter. ఆదరించే వారు లేకుండా బాధపడడం ఎలాగునో యేసుకు బాగుగా తెలిసి ఉన్నది. Maybe you don't have anybody to comfort you. ఒకవేళ మీకు కూడా ఆదరించేవారు ఎవరు లేరేమో, Nobody is able to help you. ఎవరు మీకు సహాయం చేయలేకపోతున్నారేమో. Today I was speaking to someone in authority. నేను ఈ రోజున అధికారంలో ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను. He said, ఆయన అన్నారు, there is nobody to help me, sir. సార్ నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. There is no one. ఎవ్వరూ లేరు సార్. There are thousands who sympathize for me. నా కోసం సానుభూతి చూపించేవారు వేల మంది ఉన్నారు, Nobody is able to help me. కానీ సహాయం చేసేవారు ఎవరూ లేరు. But Jesus did not have anybody to even show him sympathy. అయితే యేసయ్యకు సానుభూతి చూపేవారు కూడా ఎవరూ లేరు. Jesus knows your agony. యేసుకు మీ ఆవేదన తెలుసు. How you are suffering all alone. మీరు ఒంటరిగా ఎంతగా శ్రమ పడుతున్నారో. That's why Jesus said అందుకే యేసయ్య అంటున్నారు in John 14 and verse 16, యోహాను సువార్త 14:16లో, I will not leave you comfortless. నేను ఆదరణ లేకుండా మిమ్మల్ని విడిచిపెట్టను. I will send you a comforter. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను. I will go and send you a comforter. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. You don't need to suffer without a comforter in this world as I suffer. నేను ఆదరణ లేకుండా బాధపడుటగా మీరు ఈ లోకంలో ఆదరణకర్త లేకుండా బాధపడాల్సిన పని I లేదు. will send you my Holy Spirit. నేను నా పరిశుద్ధాత్మను పంపిస్తాను. I will send you my own Spirit. నేను నా సొంత ఆత్మను పంపిస్తాను. He will come to you. ఆయన మీ యొద్దకు వస్తారు. He will come to you. ఆయన మీ యొద్దకు వస్తారు. When he comes to you, ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు in John 16, 19 and 20 he says, యోహాను సువార్త 16, 19, 20లో చెప్తున్నారు, you will see me again. మీరు నన్ను మరలా చూస్తారు. When the Holy Spirit of God fills you, దేవుని పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపినప్పుడు you will see me again. మీరు నన్ను మరలా చూస్తారు. When you see me మీరు again, నన్ను మరలా చూచినప్పుడు your sorrow will turn into నీ joy. దుఃఖమంతయు కూడా సంతోషంగా మార్చబడుతోంది. All your sorrow will turn into నీ joy. విచారమంతయు సంతోషంగా మార్చబడుతోంది. Come on, give the Lord a big hand clap. యేసయ్యకు గంభీరమైన దానితో చప్పట్లు కొడదామా? Amen. ఆమేన్. Your sorrow will turn into joy from tonight. ఈ రాత్రి నుంచి మీ యొక్క దుఃఖమంతయు కూడా సంతోషంగా మార్చబడుతోంది. As God's Spirit, the Spirit of Jesus comes into your heart. దేవుని యొక్క ఆత్మ, యేసు ఆత్మ మీ హృదయంలోకి వస్తూ ఉండగా అలా జరుగుతోంది. He will help you in your waiting time. ఆయన మీరు వేచి ఉన్న సమయంలో మీకు సహాయం చేస్తారు. Before you receive your miracle, మీరు మీ అద్భుతాన్ని స్వీకరించక మునుపే the Holy Spirit will help you in your weakness. పరిశుద్ధాత్ముడు మీ బలహీనతల్లో మీకు సహాయం చేస్తారు. You may say, I'm weak. మీరు అనుకోవచ్చు, నేను బలహీనుడను, I'm not able to get out of my sinful ways. నేను పాప మార్గాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాను. Oh, the weaknesses are taking me away from Jesus. బలహీనతలు నన్ను యేసు నుంచి దూరంగా తీసుకెళ్లిపోతున్నాయి. I'm not able to pray. నేను ప్రార్థించలేకపోతున్నాను. I'm not able to read the Bible. నేను బైబిల్ చదవలేకపోతున్నాను. I'm not able to live a holy life. నేను పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నాను. The Bible says in Romans 8:26, రోమా 8:26లో బైబిల్ ఏం చెప్తుందంటే, the Holy Spirit helps us in our weaknesses. పరిశుద్ధాత్ముడు మన బలహీనతల్లో మనకు సహాయం చేస్తారు. He prays within us with groanings. ఆయన మూలుగులతో మనలో నుంచి మన తరపున ప్రార్థిస్తారు. This happened to me. ఇది నాకు జరిగింది. At the age of 16, 17, I went away from the Lord. 16-17 సంవత్సరాల వయసులో ప్రభువుకు నేను దూరం అయిపోయాను. My father and mother were preaching Jesus, మా తల్లి గారు తండ్రి గారు యేసుక్రీస్తును బోధిస్తున్నారు. but I got addicted to bad habits. అయితే నేను చెడ్డ అలవాట్లకు బానిసైపోయాను. I missed my classes. నేను క్లాసులు ఎగ్గొట్టేవాడిని. I failed. నేను ఓడిపోయాను. And a terrible loneliness came upon me. భయంకరమైన ఒంటరితనం నా మీదకి వచ్చేసింది. I suffered deeply in loneliness. నేను ఒంటరితన తంత్రంగంలో చాలా బాధపడ్డాను. I went away from God. నేను దేవునికి దూరంగా వెళ్ళిపోయాను. I hated Jesus. నేను యేసును ద్వేషించాను. I hated my parents. నేను నా తల్లిదండ్రులను ద్వేషించాను. I said I will never come to this Jesus. నేను తిరిగి మరల యేసు యొద్దకు రాననుకున్నాను. This loneliness caught on to me. ఈ ఒంటరితనం నన్ను చెరపట్టుకున్నది. Without Jesus we become lonely. యేసు లేకపోతే ఒంటరి వారమైపోతాం. We lose our peace. మన శాంతిని కోల్పోతాం. And we suffer in darkness. మనం అంధకారంలో బాధపడిపోతుంటాం. But through one meeting, అయితే ఒక్క సభ ద్వారా as my father was speaking, మా నాన్నగారు మాట్లాడుతూ ఉండగా he said, come to Jesus. ఆయన చెప్పారు, యేసు యొద్దకు రండి. You are trying to become a somebody, మీరు ఎవరో గొప్పవారు కావాలని కోరుతున్నారు, but you have become a nobody. అయితే మీరు ఏమీ లేని వారయ్యారు. But when Jesus comes into your heart, కానీ యేసు మీ హృదయంలోకి వచ్చినట్లయితే he will make you a somebody in this world. ఆయన మిమ్ముని ఈ లోకములో గొప్పవారిగా చేయగలడు. Give your life to
Jesus. మీ జీవితాన్ని యేసుకి ఇవ్వండి. That night I cried like a little baby. ఆ రాత్రి చిన్న బిడ్డ వలె నేను మొర్ర పెట్టాను. And that night a great peace came into my heart as I asked Jesus to forgive my sin. నేను ఆ రాత్రి యేసు నా పాపాలు క్షమించమని అడిగినప్పుడు గొప్ప శాంతి నా హృదయంలోనికి దిగి వచ్చి ఉన్నది. I confessed my sin. నేను నా పాపములను ఒప్పుకొని I ఉన్నాను. said, sorry Lord Jesus. నేను చెప్పాను, యేసయ్యా నన్ను మన్నించండి, I am sorry. నన్ను మన్నించండి. I told my parents I'm sorry. తల్లిదండ్రులకు నన్ను మన్నించండి అని చెప్పాను. And I said, Lord forgive me. నేను చెప్పాను, ప్రభువా నన్ను క్షమించండి, Wash me with your blood. నన్ను మీ రక్తముతో కడగండి. That night all my addictions left me. ఆ రాత్రి నా వ్యసనాలన్నీ విడిచిపెట్టి I వెళ్ళిపోయాయి. became a new man. నేను క్రొత్త వ్యక్తినయ్యాను. And then I cried for God's Holy Spirit. అప్పుడు నేను దేవుని పరిశుద్ధాత్మ కోసం మొర్ర పెట్టాను. Because only through the Holy Spirit you can confess Jesus Christ as Lord through your life. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీ జీవితానికి యేసును ప్రభువుగా మీరు ఒప్పుకొనగలరు. 1 Corinthians 12:3 says so. మొదటి కొరింథీ 12:3 అలాగున తెలియచేస్తోంది. Because I was falling to the temptations even after I gave my life to Christ. నేను నా జీవితాన్ని క్రీస్తుకి ఇచ్చిన తర్వాత కూడా పాపములో శోధనలో పడిపోయే అవకాశాలు వచ్చేస్తున్నాయి. And one day ఓ రోజున the Lord filled me with his Holy Spirit. ప్రభు నన్ను తన పరిశుద్ధాత్మతో He నింపారు. made me speak in new tongues. క్రొత్త భాషలతో మాట్లాడేలా చేశారు. New tongues. క్రొత్త భాషలు. Mark 16:17 says so. మార్కు సువార్త 16:17 చెప్తోంది. Jesus said, if you believe, you will speak in new tongues. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే క్రొత్త భాషలు మాట్లాడతారు. Zacchaeus spoke in new tongues. జక్కయ్య క్రొత్త భాషను మాట్లాడి ఉన్నాడు. When Jesus called him, యేసు అతన్ని పిలిచినప్పుడు he came down ఆయన దిగి వచ్చాడు. and he took Jesus home. యేసుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. He gave his life to God. తన జీవితాన్ని దేవునికి సమర్పించి ఉన్నాడు. Until that time, ఆ సమయం వరకు he was saying, give me money, give me money, give me money. అతడు మాట్లాడే మాట, నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. He was grabbing the money of other people. అతడు ఇతర ప్రజల ధనాన్ని దోచుకుంటూ ఉన్నాడు. But after Jesus came, కానీ యేసు వచ్చిన తరువాత his language changed. అతని భాష మార్చబడింది. His tongues changed. ఆయన భాషలు మారిపోయాయి. He told Jesus, ఆయన యేసుతో చెప్తున్నాడు, I'm giving away money, I'm giving away money, I'm giving away money. నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఇచ్చేస్తుంటాను. He gave away half his wealth to the poor. తన సంపదలో సగాన్ని బీదలకు ఆయన And చేశాడు. he gave 4 times back of what he had taken unjustly. అక్రమంగా సంపాదించిన దాన్ని 4 రెట్లుగా తిరిగి మరలా ఇచ్చేశాడు. The Holy Spirit helped him in his weakness. పరిశుద్ధాత్ముడు అతని బలహీనతలను సహాయం చేశాడు. The Holy Spirit transformed him as the child of God. పరిశుద్ధాత్ముడు అతని దేవుని యొక్క బిడ్డగా రూపాంతరపరిచాడు. That is what is going to happen to you. ఇదే సంగతి మీకు జరగబోతోంది. It happened to me. ఇది నాకు జరిగింది. When these weaknesses came, ఈ బలహీనతలు వచ్చినప్పుడు when I would go to the college నేను కాలేజీకి వెళ్ళగానే to be with the same friends who led me to sin, నన్ను పాపంలో నడిపించిన అదే స్నేహితులతో నేను ఉండవలసిన పరిస్థితి. those thoughts of sin will come. ఆ పాపపు ఆలోచనలు వచ్చేసేవి. And I would say, Lord, I am weak. నేను అనుకున్నాను, ప్రభువా నేను బలహీనుడను, Help me. నాకు సహాయం చేయండి. And the Holy Spirit would rise up within me. పరిశుద్ధాత్మ నాలో నుంచి బలంగా లేచేవాడు. God's Spirit would rise up within me. దేవుని ఆత్మ నాలో బలంగా లేచేవాడు. And he would make me speak in new tongues. క్రొత్త భాషతో మాట్లాడేలా చేసేవాడు. The old tongues of sin will go. పాత పాపపు భాష వెళ్ళిపోయింది. God's tongues of holiness will come out of my tongue. దేవుని పరిశుద్ధత భాష నా నోటి వెంబడి బయటికి వచ్చేది. And the holiness will increase. పరిశుద్ధత ఇంకను పెరుగుతూ ఉండేది. And give me the grace to overcome the temptation. ఆ శోధనను జయించడానికి దేవుడు కృపను అనుగ్రహించేవాడు. You will be more than a conqueror through Christ Jesus who loves you. నిన్ను ప్రేమించిన క్రీస్తు ద్వారా నువ్వు అధికమైన విజయమును పొందుకొని ఉండి ఉన్నావు. Tonight as you're waiting for your blessing, రాత్రి మీ ఆశీర్వాదం కోసం మీరు వేచి ఉండగా the Holy Spirit will transform you into the image of Jesus with holiness. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధతతో యేసు యొక్క సారూప్యములోనికి మిమ్మల్ని మార్చివేస్తాడు. That is the first stage for your bountiful blessing. మీ సమృద్ధి ఆశీర్వాదాలకు అదే మొదటి దశ. He will keep you holy as Jesus. ఆయన యేసు వలె మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచుతారు. How many of you want this holiness? మీలో ఎంతమందికి పరిశుద్ధత కావాలి? How many of you want God to fill you with the Holy Spirit to be holy like Jesus? మీలో ఎంతమంది యేసు వలె పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్నారు? Raise your hands and tell the Lord. చేతులు చాపి ప్రభువుతో చెప్పండి, Fill me with thy Holy Spirit, Lord. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. Open your mouth, open your heart and cry right now. నోరు తెరిచి హృదయం తెరిచి ఇప్పుడే మొర్ర పెట్టండి. Right now. ఇప్పుడే The glory of God is coming upon you. దేవుని మహిమ మీ మీదకి వచ్చేస్తోంది. Your heart should not be empty for the devil to come back. మీ హృదయం అపవాది తిరిగి రావడం కోసం ఖాళీగా ఉండకూడదు. Your heart should be full of the Holy Spirit, the Spirit of Jesus. మీ హృదయం
యేసు ఆత్మ పరిశుద్ధాత్మ చేత నిండుగా నింపబడి ఉండాలి. Ask and you will receive. అడగండి మీరు దాన్ని పొందుకుంటారు. Ask and you will receive. అడగండి మీరు దాన్ని Come పొందుకుంటారు. on, cry to God. ఇప్పుడే దేవునికి మొర్ర పెట్టండి. Fight with God. దేవునితో పోరాడండి. Fight with God. దేవునితో పోరాడండి. Before God sends you the bountiful blessing, దేవుడు సమృద్ధి ఆశీర్వాదాలు పంపించడానికి ముందుగా ask God to fill you with His own Spirit. దేవుడు మిమ్మల్ని తన సొంత ఆత్మతో నింపాలని అడగండి. In the last days I'll pour my Holy Spirit upon all flesh. అంచె దినములో సర్వ శరీరుల మీద నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చారు. Lord, you have promised it. ప్రభువా మీరు దాన్ని వాగ్దానం Send చేశారు. your spirit of holiness into them, Lord. మీ పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించండి. Fill, Lord. నింపండి ప్రభువా. Fill, Lord. నింపండి ప్రభువా. Fill, Lord. నింపండి ప్రభువా. Fill everybody. ప్రతి ఒక్కరిని నింపండి. Every weakness, let it go in Jesus' name. యేసు నామములో ప్రతి బలహీనత ఇప్పుడే వెళ్ళిపోవాలి. The spirit of sanctification come. పరిశుద్ధపరిచే ఆత్మ రావాలి Holy ప్రభువా. Spirit enter into them. పరిశుద్ధాత్మ వారిలో ప్రవేశించండి. Let them have new language. వారి క్రొత్త భాష రావాలి. Holiness of God. దేవుని పరిశుద్ధత In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Thank you, Lord, for cleansing every weakness now. ఇప్పుడే ప్రతి బలహీనతను శుద్ధీకరిస్తున్నందుకే వందనములు. Let them speak in the new language of holiness of God. దేవుని పరిశుద్ధతకు సంబంధించిన నూతనమైన భాష వారు మాట్లాడాలి. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Holy Spirit is filling you right now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మిమ్మల్ని నింపుతూ Just ఉన్నారు. clap your hands. చప్పట్లు కొడుతూ ఉండండి. Praise Him. దేవుని స్తుతించండి. Praise Him. దేవుని స్తుతించండి. Everybody praise Him. అందరూ దేవుని స్తుతించండి. Rejoice. ఆనందించండి. You're not going as an orphan. మీరు అనాథగా వెళ్ళడం లేదు. God's Spirit is filling you, Lord. దేవుని ఆత్మ ఇప్పుడే మిమ్మల్ని నింపుతోంది. God's Spirit is filling you, my friend. నా స్నేహితులారు ఇప్పుడే దేవుని ఆత్మ నింపుతున్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. He will be with you forever. ఆయన నిరంతరము మీతో కూడా ఉంటారు. God says, I will come to you. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మీతో వస్తాను. He has come into you. ఆయన మీలోనికి వచ్చి ఉన్నారు. He has come into ఆయన you. మీలోనికి వచ్చి ఉన్నారు. Do you believe that? నమ్ముతున్నారా? Do you believe that? నమ్ముతున్నారా? Raise your hands and say, thank you, Jesus. చేతులు చాపి చెప్పండి, యేసయ్యా వందనములు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You are in my heart. మీరు నా హృదయములో ఉన్నారు. Holy Spirit. పరిశుద్ధాత్మ You are in my heart. మీరు నా హృదయములో ఉండి ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. The Holy Spirit will help you in your weakness పరిశుద్ధాత్ముడు మీ బలహీనతల్లో మీకు సాయం చేస్తారు. and give you holiness every day. ప్రతి రోజున పరిశుద్ధతను మీకు అనుగ్రహిస్తారు. And He will transform you. మిమ్మల్ని రూపాంతరపరుస్తారు. Let not your heart be మీ troubled. హృదయమును కలవరపడనీయకండి. Every day with Jesus. ప్రతిరోజు యేసుతో. Every day with Jesus. ప్రతిరోజు యేసుతో. Every moment with ప్రతి Jesus. క్షణము యేసుతో. He will begin to speak to you. ఆయన మీతో మాట్లాడుతూ ఉంటారు. And He will honor you. ఆయన మిమ్మల్ని ఘనపరుస్తారు. The day that you are not in my life, is it a day, Lord? నీవు లేని రోజు నాకేమైనా రోజు అవుతుందో ప్రభువా? No, Lord. లేదు ప్రభువా. I need you every moment. నాకు ప్రతి క్షణం నీవు కావాలి. I want you, Lord. నాకు మీరు కావాలి ప్రభువా. I want the holiness of God in my నా life. జీవితంలో దేవుని పరిశుద్ధత నాకు కావాలి. Fill me with thy Holy Spirit. నన్ను మీ పరిశుద్ధాత్మతో నింపండి. Again, when the Holy Spirit comes into you, మరలా పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు He will lead you into all truth. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తారు. All the plans that He has for your life. మీ జీవితం కొరకే కలిగిన సమస్త ప్రణాళికలు Every day He will show you. ప్రతిరోజు మీకు చూపిస్తారు. As you lead your life into that plan of God, మీ జీవితాన్ని ఆ దేవుని ప్రణాళికలోనికి మీరు నడిపించినప్పుడు the great blessings He has for you will come upon you every day. ఆయన మీ కొరకే కలిగిన గొప్ప ప్రణాళికలు ప్రతిరోజు మీ జీవితంలోకి వస్తాయి. Yes, Jeremiah 29:11 అవును, says, ఇర్మియా 29:11లో God has made plans for your future. దేవుడు మీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. And how does this plan of God come into ఈ you? దేవుని ప్రణాళిక మీలోనికి ఎలా వస్తోంది? He has given you the Bible to read about Him every day. ఆయన గురించి చదవడానికి ఆయన మీకు పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు కోసం ఇచ్చి ఉన్నారు. Especially read about Jesus in the Bible. ప్రత్యేకంగా బైబిల్లో యేసును గురించి చదవండి. Every day as you open that portion and read about Jesus. ప్రతిరోజు కూడా యేసును గురించి ఆ భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు In Psalm 39 and verse 3, 39వ కీర్తన 3వ వచనంలో your heart will begin to burn with the love of మీ God. హృదయం దేవుని ప్రేమ చేత మంట కలుగుతోంది. Yes, the word of God, the Bible will show you how much Jesus loves you. యేసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో పరిశుద్ధ గ్రంథం మీకు చూపెడుతోంది. What miracles He has for you. ఎటువంటి అద్భుతాలు ఆయన కలిగి ఉన్నారో, What blessings He has for you. ఎటువంటి ఆశీర్వాదాలు కలిగి ఉన్నారో.
and how he wants to cleanse you and keep you holy. ఆయన ఏ రీతిగా శుద్ధీకరించి మిమ్మల్ని పరిశుద్ధంగా ఉంచగోరుతున్నారు. And it will show you what are the things you should do to cleanse yourself that day. ఆ రోజున మిమ్మల్ని శుద్ధీకరించుకోవడం కోసం మీరు ఏమేమి చేయవలసి ఉందో బైబిల్ చూపెడుతోంది. The Bible says your heart will become hot within you. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మీ గుండె మీలో మంట పుట్టినంత వేడిగా ఉంటుంది. Then when you meditate on God's word, అప్పుడు మీరు వాక్యాన్ని ధ్యానించగా you will hear God's voice through this verse. ఈ వచనము ద్వారా దేవుని స్వరాన్ని మీరు వింటారు. And you will ask God, give me this blessing, Lord. ప్రభువా ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వమని దేవుణ్ణి అడుగుతారు. You will claim that verse and say, give me this blessing, Lord. ఈ వచనంలో ఉన్న ఆశీర్వాదం నాకు ఇవ్వమని దేవుణ్ణి సొంతం The చేసుకుంటారు. Holy Spirit will lead you into the blessing God has for you as written in the Bible. దేవుని యొక్క వాక్యములో రాయబడ్డ ఆశీర్వాదాన్ని మీరు పొందడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తారు. And as you pray that blessing, మీరు ఆశీర్వాదాన్ని ప్రార్థించగా the bountiful blessings of God will come. దేవుని సమృద్ధి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. That's how God changed my life. దేవుడు ఆ రీతిగా నా జీవితాన్ని మార్చారు. And He showed me, ఆయన నాకు చూపించారు. Paul, I have planned every blessing for you. నేను సకల ఆశీర్వాదాలు సంసిద్ధం చేశాను నీ And కోసం. I began to read the Bible every day. నేను ప్రతిరోజు బైబిల్ చదవడం ఆరంభించాను. God would show me my faults when I would read the Bible. నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నా పొరపాట్లు నాకు చూపించేవారు. And I would say, Holy Spirit, help me to get out of these faults. నేను చెప్పుకునేవాడిని, ప్రభువా పరిశుద్ధాత్మ ఈ అపరాధాల నుంచి బయటికి He will తీసుకురండి. rise up within me. ఆయన నాలో పైకి లేచేవాడు. And I would speak in new tongues. నేను క్రొత్త భాషలతో The మాట్లాడేవాడిని. old faults will go away. పాత పాపాలన్నీ వెళ్ళిపోయి Then He will show me the blessings He has for me. ఆ తర్వాత నా కోసం కలిగి ఉన్న ఆశీర్వాదాలు I చూపించేవాడు. would say, Lord, give me this blessing. నేను చెప్పేవాడిని, ప్రభువా ఈ ఆశీర్వాదం నాకు The ఇవ్వండి. Holy Spirit will fill me and bring that blessing into my heart. పరిశుద్ధాత్ముడు నన్ను నింపి ఆ ఆశీర్వాదం నా హృదయంలోకి That's తీసుకొచ్చేవాడు. how I began to study again. ఆ రీతిగా నేను మరలా చదువుకోగలిగాను. When I was away from Jesus, నేను యేసుకు దూరంగా ఉన్నప్పుడు I had failed in my subjects in the first year of my degree. నా డిగ్రీ మొదటి సంవత్సరంలో సబ్జెక్టులు నేను ఫెయిల్ అవ్వడం జరిగింది. I said, now I cannot fail anymore because I am the child of God. నేను అనుకున్నాను, ఇప్పుడు నేను దేవుని బిడ్డను కనుక ఇక ఏమాత్రం కూడా ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. So I put a chair by my side while I used to study. కనుక నేను చదువుకునేటప్పుడు నా ప్రక్కనే ఒక కుర్చీ వేసేవాడిని. I would say, Lord Jesus, come and sit with me. నేను చెప్పుకునేవాడిని, యేసయ్యా మీరు వచ్చి నాతో కూర్చోండి. You're my friend. మీరు నాకు స్నేహితుడు. You're my everything. మీరే నాకు సమస్తము. Now teach me, Lord. ఇప్పుడు నాకు నేర్పించండి ప్రభువా. All wisdom is hidden you. నీ జ్ఞానమంతా నీలో ఇమిడి ఉన్నది. I'd lay my hands on the books. నా చేతులు పుస్తకాల మీద And I ఉంచుకునేవాడిని. would pray, Lord, నేను ప్రార్థించేవాడిని, fill me with this wisdom. ప్రభువా ఈ జ్ఞానంతో నన్ను నింపండి. And I would read. నేను చదువుకునేవాడిని. Literally, I would feel Jesus teaching me. అక్షరాల యేసు నాకు బోధిస్తున్నట్టు The Holy అనిపించేది. Spirit teaching me. పరిశుద్ధాత్మ నాకు I నేర్పిస్తున్నట్లుగా studied my portion. నేను నా పోర్షన్స్ అన్ని చదువుకున్నాను. And when I got my degree in that college, నాకు అదే కాలేజీలో డిగ్రీ వచ్చిన in సందర్భంలో, the same college where I failed in the first year, మొదటి సంవత్సరం ఫెయిల్ అయిన అదే కాలేజీలో when I got my degree in the convocation, I was given a gold medal. పట్టభద్రునిగా డిగ్రీ తీసుకుంటున్నప్పుడు బంగారు పతకం నాకు అనుగ్రహించబడింది. God honored me right there where I was a failure. నేను ఎక్కడైతే ఓటమి పాలయ్యానో అక్కడే ప్రభువు నన్ను God ఘనపరిచాడు. made me finish my MBA దేవుడు నా ఎంబీఏ పూర్తి and చేసుకునేలా finish my చేశారు. PhD in an advertising అడ్వర్టైజింగ్ లో పిహెచ్డి పూర్తి చేసుకునేలా at the చేశారు. age of 26. 26 సంవత్సరాలకే. Yes, God compensates for all your losses. అవును, దేవుడు మీ నష్టాలన్నీ కూడా భర్తీ చేసే దేవుడు ఆయన. I was the first in the whole university to get a PhD in MBA in advertising. ఎంబీఏలో అడ్వర్టైజింగ్ లో నాకే మొట్టమొదటిగా పట్టభద్రుడిగా కావడానికి అవకాశం వచ్చింది. That's the plan God has for you. అటువంటి ప్రణాళిక దేవుడు మీకోసం కలిగి You ఉన్నారు. may be a failure in your studies, చదువులో మీరు విఫలం చెంది ఉండవచ్చు. failure in your job, ఉద్యోగంలో విఫలం చెంది ఉండవచ్చు. maybe you are failing in your family life. మీ కుటుంబ జీవితంలో ఓడిపోయి ఉండవచ్చును. Every day read the Bible. ప్రతిరోజు బైబిల్ చదవండి. Jesus will show you the blessings He has for you. యేసయ్య మీకోసం కలిగి ఉన్న ఆశీర్వాదాలు చూపిస్తారు. And as you lay hands on that blessing and pray, మీరు ఆశీర్వాదం మీద చేతుల నుంచి the ప్రార్థించినప్పుడు Holy Spirit will lead you into that blessing. పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదంలోకి నడిపిస్తారు. Maybe you are sick in your body. ఒకవేళ మీ దేహంలో రోగంతో ఉన్నారేమో, Read the Bible every day. ప్రతిరోజు బైబిల్ చదవండి. And the Holy Spirit in you పరిశుద్ధాత్ముడు మీలో will ఉండి take that word of God and bring healing into your body. ఆ దేవుని యొక్క వాక్యముని మీ దేహంలోకి ఆరోగ్యంగా తీసుకొస్తారు. Psalm 107 and verse 20 says so. 117:20 వచనం He తెలియచేస్తోంది will కీర్తనలు. send His word and heal you.
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. And in the year 2008, 2008 సంవత్సరంలో when my father passed away, మా నాన్నగారు చనిపోయినప్పుడు I said, who will be a father to the millions of people whom my father was carrying? నేను అనుకున్నాను, లక్షలాది మంది మోస్తున్నా నా తండ్రి గారు చనిపోయారు, ఇక ఈ ప్రజలను ఎవరు మోస్తారు The అని. Holy Spirit rose up within me again. పరిశుద్ధాత్మ నాలో మరలా పైకి లేచారు. And he said, my son, ఆయన అన్నారు, నా కుమారుడా, from now on I will be a father to you. ఇక మీదట నేను నీకు తండ్రిగా ఉంటాను. I will be a father to you. నేను మీకు తండ్రిగా ఉంటాను. I will teach you what to do. ఏం చేయాలో నేను నీకు ఉపదేశం చేస్తాను. And he showed me what I should do in Jesus calls. జీసస్ కాల్స్ లో ఏం చేయాలో ఆయన నాకు He said, చూపించారు. expand the prayer towers across the nation. ప్రార్థనా గోపురాలను దేశమంతటా వ్యాప్తి చెందించమని చెప్పారు. When my father left, we had 15 prayer నాన్నగారు towers. ప్రభు యొద్దకు వెళ్ళిపోయినప్పుడు 15 ప్రార్థనా గోపురాలు ఉన్నాయి. And the Lord told me, ప్రభు నాకు సెలవిచ్చారు, now the world has to be prepared for my coming. ఇప్పుడు ఈ లోకం నా యొక్క రాక కోసం ఆయుత్తపరచబడాలి. My plan has to come upon the నా nation. యొక్క ప్రణాళిక దేశముల మీదకు రావాలి. So have a prayer tower next to the seat of power in New Delhi. కనుక ఢిల్లీలో అధికార పీఠం ప్రక్కనే ప్రార్థనా గోపురాన్ని కలిగి ఉండమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. And God enabled me to build a prayer tower next to the seat of power, overlooking the parliament and prime minister's office and president's palace in New Delhi. ఢిల్లీలో ఉన్న అధికార పీఠానికి ప్రధాన మంత్రి అలాగే నాయకుల గృహాలకు సమీపంలో ప్రార్థనా గోపురాన్ని ఇచ్చారు. Today the Jesus Calls Prayer Tower is praying 24 hours for the nation of India. ఈ రోజున భారతదేశం కోసం 24 గంటలు ప్రార్థనా గోపురం తన యొక్క ప్రార్థనను సమర్పిస్తోంది. Next to the parliament. పార్లమెంట్ ప్రక్కనే. Then the Lord ఆ said, తర్వాత ప్రభు చెప్పారు, pray for all the nations of the world from Jerusalem and Israel. ఇజ్రాయెల్లో ఉన్న యెరూషలేము నుంచి దేశములన్నిటి కోసం ప్రార్థన చేయమన్నారు. Today we have a prayer tower in the 20th floor of the tallest building in the center of Jerusalem. యెరూషలేము నడిబొడ్డున అత్యంత పొడవైన భవనములో 20వ అంతస్తులో ప్రార్థనా గోపురం ఏర్పాటు చేయబడింది. People from all over the world come and pray there, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంటారు. prophesying God's plan for the nations. దేవుని ప్రణాళికను దేశం కోసం ప్రవచనం ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. The Russian people come, రష్యా వారు వస్తుంటారు, Jews come, యూదులు వస్తుంటారు, Arabs come, అరబ్బులు వస్తుంటారు, Americans come, అమెరికా వారు వస్తుంటారు, Chinese come, చైనా వారు వస్తుంటారు, Koreans come, కొరియా వారు వస్తుంటారు, Indians come, భారతీయులు వస్తుంటారు, and Sri Lankans come, శ్రీలంక వారు వస్తుంటారు, Africans come. ఆఫ్రికా వాళ్ళు People వస్తుంటారు. come from all over the nations దేశములన్నిటి నుంచి ప్రజలు వస్తుంటారు. and pray God's plan for his coming over the nation. దేశముల మీదకు దేవుడు రావడం కోసమైన ప్రణాళికను వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. God spoke to me దేవుడు నాతో when I మాట్లాడారు. prayed every morning reading the Bible, నేను ప్రతి ఉదయకాలం బైబిల్ చదువుతూ ప్రార్థన and I చేసినప్పుడు just launched out. నేను ఆ కార్యక్రమాన్ని ప్రారంభించగానే God performed everything. దేవుడు సమస్తాన్ని God నెరవేర్చారు. performed everything. దేవుడు సమస్తాన్ని In నెరవేర్చారు. the same way, అదే రీతిగా God will do it for you. దేవుడు మీకును జరిగిస్తారు. He will teach you what you should do in your office that ఈ day. ఆఫీసులో ఆ రోజున ఏం చేయాలో ప్రభు మీకు ఉపదేశము జరిగిస్తారు. He will teach you what you should do in your family that day. మీ కుటుంబంలో ఆ రోజున ఏం చేయాలో ప్రభు మీకు ఉపదేశము చేస్తారు. Yes, sisters, he will teach you what you should cook for your husband. He will say, I was thinking about this food, you correctly cooked it for me. సహోదరులారా, ఏం వంట చేయాలో ప్రభు మీకు బోధిస్తారు. మీ భర్త గారు వచ్చి నేను ఇలాంటి వంట కోసం ఎదురు చూస్తున్నాను అనుకుంటారు. Husbands, God will speak to you. భర్తలారా, ప్రభు మీతో మాట్లాడతారు. Get a saree for your wife today, మీ భార్యకి ఈ రోజున చీర పట్టుకెళ్ళమని. and you will satisfy your wife. మీరు మీ భార్యను Because తృప్తిపరచగలుగుతారు. these are temporal things. ఇవన్నీ కూడా The తాత్కాలికమైనవి. greatest thing is love. కానీ గొప్ప కార్యం He ప్రేమ. will show you how to care for your family, మీ కుటుంబం కోసం ఎలా జాగ్రత్త తీసుకోవాలో care for your చూపిస్తారు. children, మీ బిడ్డల కోసం ఎలా జాగ్రత్త care for తీసుకోవాలో, those in your office, మీ ఆఫీసులో ఉన్న వారి కోసం, care for his ministry. సేవ పరిచర్య He కోసం will teach you every morning ప్రతి ఉదయకాలమైన ఉపదేశం through the చేస్తారు. Holy Spirit. పరిశుద్ధాత్మ And ద్వారా as you do it, మీరు అలా చేస్తున్నప్పుడు promotion will come in your job, పదోన్నతి ఉద్యోగంలో peace చేస్తుంది, will come in your family, కుటుంబంలో కార్యాలు వచ్చేస్తాయి, and you will have great success in your studies. గొప్ప విజయం చదువులో వచ్చేస్తుంది. When I was studying, నేను చదువుకుంటున్నప్పుడు every day God will show me what to study, which course to study. ప్రతిరోజు ఏం చదువుకోవాలో, ఏ కోర్సు చదువుకోవాలో ప్రభు నాకు చూపెట్టేవారు. And as I would study, he would teach me నేను చదువుతున్నాడు, ప్రభు నాకు through the నేర్పించేవారు. Holy Spirit. పరిశుద్ధాత్మ Through the ద్వారా, Holy Spirit. పరిశుద్ధాత్మ The ద్వారా. Holy Spirit will bring you to greatness in this world. పరిశుద్ధాత్మ ఈ లోకములో నిన్ను గొప్ప You may చేస్తారు. be lonely. మీరు ఒంటరి వారు God has కావచ్చు. kept you lonely so that you can become the child and the friend of God. మీరు ఒంటరిగా ఉండడానికి దేవుడే మీకు స్నేహితుడిగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని ఒంటరిగా God ఉంచాడు. has made you lonely so that he can be a friend, a real friend, a true friend, and only friend to you. ఆయన మిమ్మల్ని ఒంటరిగా చేశారంటే నిజ స్నేహితునిగా, ప్రియమైన స్నేహితునిగా మీకు ఉండడం He కోసమే. will lift you up.
ఆయన మిమ్మల్ని He will lift లేవనెత్తుతారు. you up. ఆయన మిమ్మల్ని God లేవనెత్తుతారు. spoke to me about Karunya University. కారుణ్య విశ్వవిద్యాలయం గురించి ప్రభు He నాతో said it should మాట్లాడారు. not be just a college. ఆయన చెప్పారు అది కాలేజీగా It మాత్రమే should కాదు, be a university bringing solutions to human problems through research. మానవాళి సమస్యలకు పరిశోధన ద్వారా పరిష్కారాలు తీసుకొచ్చే విశ్వవిద్యాలయముగా ఉండాలని చెప్పారు. Today we do research in food technology, ఈ రోజున ఫుడ్ టెక్నాలజీలో పరిశోధనలు జరిగిస్తూ ఉన్నాం. water, అలాగే నీటి విషయంలో, healthcare, అలాగే ఆరోగ్య పరిరక్షణ, energy, అలాగే శక్తి విషయంలో blessing to the nations of the world through the findings. ఆ యొక్క కనుగొనే విధానాల ద్వారా ప్రపంచ దేశాలకు దీవెనకరంగా ఉన్నాం. Jesus spoke to me and said, start Sisha to help the poor people across this nation. ఈ దేశమంతటా సహాయం అందించడానికి శీషా కార్యక్రమాన్ని ప్రారంభించమని ప్రభువు నాకు చెప్పి ఉన్నారు. 3 lakhs poor children and widows and poor people are being helped through Sisha. 3 లక్షల మంది దీనులు బీదలైన వెధవరాండ్రు ఈ పథకాల ద్వారా దీవించబడుతున్నారు. God will show you also, దేవుడు మీకును చూపిస్తారు. and you will be a blessing to millions of people. మీరు లక్షలాది మందికి దీవెనకరముగా ఉంటారు. God is willing to speak to you through the Holy Spirit. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడడానికి When ఇష్టపడుతున్నారు. you do that, మీరు అలా చేసినప్పుడు no devil can touch you. ఏ దురాత్మ మిమ్మల్ని No తాకలేదు, wicked man can touch you. ఏ కీడుకరమైన మనిషి Because you'll తాకలేదు. be doing the works of God. ఎందుకనగా మీరు దేవుని పనులు చేస్తుంటారు. Isaiah 59 and verse 19 says, యెషయా 59:19 వచనములో, when the enemy comes in like a flood against you, శత్రువు మీకు విరోధముగా వరద వలె వచ్చి the ఉన్నప్పుడు Holy Spirit will raise up a standard against him. పరిశుద్ధాత్ముడు మీ తరపున లేచి నిలబడతాడు. Holy Spirit will fight the devils and the wicked ones. పరిశుద్ధాత్ముడు దురాత్మలతోను కీడుకరమైన వారితోను ఆయనే స్వయముగా పోరాడతాడు. You will only see them falling around you. మీరు కేవలం వారి మీ చుట్టూరు కూలిపోవడాన్ని చూస్తారు. No weapon formed against you shall prosper. మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లదు. You shall be more than a conqueror in the bosom of Jesus, reflecting his love. యేసుక్రీస్తు ప్రభు వారి ఛాతిలో ఆయన ప్రేమను ప్రతిఫలింప చేస్తూ ఆయన రొమ్మున ఉన్న వారిగా ఉంటారు. Isaiah 28:2. యెషయా 28:2. The Bible says God has a mighty and a strong one by his side. బైబిల్ చెప్తుంది దేవునికి ఆయన యొద్ద బల పరాక్రమ గల శూరుడు And ఒకడున్నాడు. he will push the evil one to the ground. దురాత్మను నేల మీద పడగొట్టి వేస్తాడు ఆయన. He will open the door for you. ఆయన మీకోసం ద్వారం తెరవజేస్తాడు. Revelation 3 and verse 8 says, ప్రకటన 3:8 చూస్తే, God has kept an open door for you, my child. నా బిడ్డ, దేవుడు మీకు తెరవబడిన ద్వారాన్ని ఉంచి ఉన్నారు. Doors will open. తలుపులు తెరవబడతాయి. You will go on rising up. మీరు ఇంకను లేస్తూ ముందుకు వెళ్తారు. Go on being a blessing to people. దీవెనకరంగా ఉంటూ ప్రజల కోసం ముందుకు వెళ్తారు. No weapon formed against you shall prosper. మీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును వర్ధిల్లదు. He says, I will not leave you comfortless. ఆయన అన్నారు, ఆదరణ లేకుండా విడిచిపెట్టను. Jesus says, I will not leave you as an orphan. యేసయ్య అనాథలుగా మిమ్మల్ని I will విడిచిపెట్టను. come to you నేను మీ యొద్దకు వస్తాను. as the Holy Spirit. పరిశుద్ధాత్మగా, As the Holy Spirit. పరిశుద్ధాత్మగా. Now this night, ఇప్పుడు ఈ రాత్రి He is ready to come into you. ఆయన మీలోనికి రావడానికి సిద్ధంగా He ఉన్నారు. wants to make you great in this world ఆయన మిమ్మల్ని ఈ లోకంలో గొప్ప చేయగోరుతున్నారు. and be a blessing to the nations of the world. ప్రపంచ దేశాలకు దీవెనకరంగా You మార్చగోరుతున్నారు. may say, I am a little one, మీరు అనుకోవచ్చు నేను చిన్నవాడిని, but God will make you 1,000. కానీ దేవుడు మిమ్మల్ని 1000 మందిగా You చేస్తారు. may say, I am a small person, మీరు అనుకోవచ్చు నేను చాలా అల్పమైన but వాడిని, God will make you a nation. దేవుడు మిమ్మల్ని గొప్ప జనాంగముగా చేస్తారు. My friend, God will speak to you about your own family. నా స్నేహితులారా, మీ సొంత కుటుంబం గురించి దేవుడు మీతో మాట్లాడతారు. I am not a great నేను man, గొప్ప వ్యక్తిని కాదు, but the one who is in me is greater than the one who is in the world. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నాడు. That's the Holy Spirit, అదే పరిశుద్ధాత్ముడు, the Spirit of యేసు Jesus. యొక్క ఆత్మ. What He can do for me, ఆయన నా కోసం ఏం చేయగలడో He can do for every one of you. మీరు అందరి కోసం చేయగలడు. My dear young నా people, ప్రియ యవన బిడ్డలారా, don't waste your ఈ time. సమయాన్ని వృధా చేసుకోవద్దు. Seek Jesus. యేసును వెదకండి. He is your only hope. ఆయన మీ ఏకైక నిరీక్షణ. He is your only hope. ఆయన ఏకైక నిరీక్షణ. You may say, if only Brother Paul lays his hands upon me, I will be మీరు blessed. అనుకోవచ్చు, పౌల్ గారు చేతులు ఉంచితేనే నేను దీవించబడతానని. I tell you, I'm just a man. నేను చెప్తున్నానండి, నేను కేవలం మనిషిని. Of course, అయినప్పటికీ I am here on God's mandate. దేవుని శాసనంగా నేను మీ మధ్య ఉండి ఉన్నాను. The Lord has said, when you lay hands on the people, I will lay hands and bless my people. ప్రభు చెప్పారు, నీవు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు నేను నా చేతుల నుంచి వారిని ఆశీర్వదిస్తాను. But for that, I get ready every day. అయితే అందుకోసం నేను ప్రతిరోజు సిద్ధపడతాను.
I allow the Holy Spirit to fill me every day. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు నన్ను నింపడానికి అనుమతిస్తాను. I read the Bible every day. ప్రతిరోజు బైబిల్ నేను చదువుతాను. And when God speaks to me through the Holy Spirit from the scriptures, లేఖనాల్లో నుంచి పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రభువు నాతో మాట్లాడినప్పుడు I claim it and I pray. నేను వాటిని స్వాధీనం చేసుకుంటాను. The Holy Spirit prays within me in new tongues. పరిశుద్ధాత్ముడు నాలో నుంచి క్రొత్త భాషలతో ప్రార్థన చేస్తారు. And the Holy Spirit tells me what to do each day. ప్రతిరోజు ఏం చేయాలో పరిశుద్ధాత్ముడు నాకు చెప్తారు. I just do it. నేను దాన్ని చేస్తాను. And God blesses millions of people through what I do. దేవుడు నేను చేసే ప్రతి కార్యం ద్వారా లక్షలాది మందిని ఆశీర్వదిస్తారు. God can make you a blessing దేవుడు also. మిమ్మును కూడా ఆశీర్వాదకరంగా చేస్తారు. You can bring a blessing to the whole nation. దేశమందరికీ ఆశీర్వాదాలు తీసుకొని రావచ్చు. You can bring a blessing to your whole family. కుటుంబం అందరికి ఆశీర్వాదాలు తీసుకొని రావచ్చు. You can bring a blessing to the place of your work. మీ యొక్క పని చేసే స్థలంలో మీరు దీవెనకరంగా ఉండవచ్చు. You can bring a blessing to your church. మీ సంఘానికి మీరు దీవెనకరంగా ఉండవచ్చు. You can bring a blessing to your మీ street, యొక్క వీధిలో మీరు దీవెనకరంగా ఉండవచ్చు. to your మీ city, యొక్క నగరానికి, to your government. మీ యొక్క ప్రభుత్వానికి కూడా. As you hear from God every మీరు morning, ప్రతిరోజు దేవుని యొద్ద నుంచి వింటూ ఉండగా would you open your heart right మీ now హృదయం ఇప్పుడే మీరు తెరుస్తారా? and say, Jesus, చెప్పండి, యేసయ్యా fill me with thy Holy నన్ను Spirit. మీ పరిశుద్ధాత్మతో నింపండి. Now he will fill you. ఇప్పుడే ఆయన నింపేస్తారు. He is a person. ఆయన వ్యక్తి అయి ఉన్నారు. He is the Spirit of ఆయన Jesus. యేసు యొక్క ఆత్మ అయి ఉన్నారు. He will walk into your spirit right ఆయన now. ఇప్పుడే మీ ఆత్మలోనికి నడుస్తారు. He that is joined with the Spirit of God is one spirit with God. దేవుని ఆత్మతో కలిసి ఉన్నవాడు దేవుని ఆత్మతో ఏకమై ఉన్నాడు. You can connect with God tonight. మీరు ఈ రాత్రి దేవునితో అనుసంధానం అవ్వచ్చును. Till now, maybe your soul is connected with sin. ఇప్పటి వరకు మీ ఆత్మ పాపముతో కలిసిపోయినట్లుగా ఉన్నదేమో. Today, God will release ఈ you. రోజే దేవుడు మీకు విడుదల ఇస్తారు. As the Holy Spirit comes into you now, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీలోనికి వస్తూ ఉండగా He will connect you with God. ఆయన మిమ్మల్ని దేవునితో అనుసంధానం చేస్తారు. Maybe till now you were connected with curses and losses. ఇప్పటి వరకు నష్టాలతో, శాపాలతో అనుసంధానం చేయబడ్డట్టుగా మీరు ఉండి ఉన్నారేమో. Now the Holy Spirit of God is coming into you. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చేస్తున్నారు. You will be connected to God's bountiful blessings and greatness according to His plan. దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని గొప్ప సమృద్ధికరమైన ఆశీర్వాదముల చేత మీరు కలపబడిన వారు Are అవుతారు. you ready? మీరు సిద్ధమేనా? Are you ready? మీరు సిద్ధమేనా? Now we are going to pray ఇప్పుడు మనం ప్రార్థించనయ్యున్నాం. that God will fill us with His Holy Spirit. దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో నింపాలని. Let's all cry to God. మనమందరము మొర్ర పెడదాం. How many of you want the Holy Spirit? మీలో ఎంత మందికి పరిశుద్ధాత్ముడు కావాలి? Raise your hands and cry to God. చేతులు చాపి దేవునికి మొర్ర పెట్టండి. You may put down your hands. మీరు చేతులు దించవచ్చును. Open your heart. హృదయాలు తెరవండి. Open your heart. హృదయాలు తెరవండి. The last moment. ఆఖరి క్షణాలు. The last moment. ఆఖరి The క్షణాలు. last moment. ఆఖరి క్షణాలు. To receive God. దేవుణ్ణి స్వీకరించడానికి. To receive God. దేవుణ్ణి స్వీకరించడానికి. Tell Him, Lord, I need you. ఆయనతో చెప్పండి, ప్రభువా మీరు నాకు I కావాలి. need you, Lord. మీరు నాకు కావాలి ప్రభువా. I need you, Lord. మీరు నాకు కావాలి. Open your mouth and cry. నోరు తెరచి మొర్ర పెట్టండి. Don't worry about who is by your side. మీ ప్రక్కన ఎవరున్నారో అని విచారించకండి. God is by your side. దేవుడే మీ ప్రక్కన ఉన్నారు. Jesus, who is God in flesh. శరీరాకారముతో ఉన్న దేవుడైన The యేసు. Spirit of Jesus. యేసు యొక్క ఆత్మ He is by your side. ఆయన మీ ప్రక్కనే ఉండి ఉన్నారు. It's not three gods, it is one God. ముగ్గురు దేవుళ్ళు కాదండి, ఏకైక దేవుడు. God in the form of a human being called Jesus. మానవ ఆకృతిలో ఉన్న దేవుడు ఆయనే యేసు క్రీస్తు. God in the form of the Holy Spirit. పరిశుద్ధాత్మాకృతిలో ఉన్న The దేవుడు. Spirit of God. దేవుని యొక్క ఆత్మ. The Spirit who was in Jesus యేసులో ఉన్న ఆత్మ is coming into you. మీలోనికి వచ్చేస్తున్నారు. Is coming into you. మీలోనికి వచ్చేస్తున్నారు. Is filling you right now. ఇప్పుడే మిమ్మల్ని నింపుతున్నారు. Right now. ఇప్పుడే Just praise Him. కేవలం స్తుతించండి. As you cry to Him. మీరు ఆయనకి మొర్ర పెడుతుండగా Tell Him, Lord, I'm a sinner. ఆయనతో చెప్పండి, నేను This is the పాపినయ్యా. last time. ఇది ఆఖరి అవకాశం. Those of you who are watching me on television. నన్ను టీవీ ద్వారా వీక్షిస్తున్నవారు, Those who are watching me on Facebook. ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నవారు, Kneel down and cry wherever you are. మీరెక్కడున్నా మోకరించి మొర్ర పెట్టండి. If you can't kneel down wherever you are, cry to God. మీరెక్కడున్నా మోకరించలేకపోతే దేవునికి మొర్ర పెట్టండి. Your heart is more important than your posture. మీ యొక్క ఆకృతి కంటే మీ హృదయం చాలా ప్రాముఖ్యం. But cry to God. దేవునికి మొర్ర Cry పెట్టండి. to God. మొర్ర పెట్టండి. Cry to God. దేవునికి మొర్ర పెట్టండి. Together we'll cry for the last time in this ground. మనమందరం కలిసి మైదానంలో ఆఖరిగా దేవునికి మొర్ర పెడదాం. Lord, fill me. ప్రభువా నన్ను నింపండి. I need you. మీరు నాకు కావాలి. I need you. మీరు నాకు కావాలి. Don't ask for anything else now. ఇక దేని గురించి అడక్కండి. You need a permanent miracle. మీకు శాశ్వత You అద్భుతం need a కావాలి. permanent blessing. శాశ్వత ఆశీర్వాదం You కావాలి. need permanent joy. శాశ్వత ఆనందం కావాలి. And you need to go to heaven.
మీరు పరలోకానికి వెళ్ళాలి. Heaven. పరలోకానికి. Heaven. పరలోకానికి. What is the use of being a millionaire in this world and leaving the millions and dying like a dog without God? కోటీశ్వరునిగా ఈ లోకంలో ఉండి కోట్లన్నీ విడిచిపెట్టి దేవుడు లేకుండా ఒక చచ్చిపోయే కుక్క వల్ల చనిపోవడం వల్ల ప్రయోజనం ఏంటి? Dies in the middle of the street. వీధి మధ్యలో చనిపోతుంది కుక్క అనే జంతువు. Without anything. ఏమీ లేకుండా. Should you do that? మీరు అలా అవ్వాలా? No. లేదండి. You can walk into heaven with great honor as you have Jesus in your heart. యేసుని మీ హృదయంలో మీరు కలిగి ఉండగా గొప్ప ఘనతతో పరలోకంలోకి నడిచి వెళ్ళవచ్చు. Now is the time. ఇదే ఆ సమయం. Now is the time. ఇదే ఆ సమయం. Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Don't worry about what sins you have committed. మీరు చేసిన పాపాల గురించి చింతించకండి. Don't worry about other people. ఇతర ప్రజల గురించి చింతించకండి. This is the time for forgiveness. ఇది క్షమాపణ కోసం సమయం. Yes, ask Jesus to forgive you. అవును, యేసుని అడగండి, క్షమించమని యేసుని Tell అడగండి. him, cleanse me with your blood. ఆయనతో చెప్పండి, మీ రక్తంతో My శుద్ధీకరించండి. Lord Jesus. నా ప్రభువైన యేసయ్య, Blood of Jesus Christ cleanses me from all sin. యేసు రక్తం సమస్త పాపాల నుంచి నన్ను కడిగి శుద్ధీకరిస్తోంది. Wash me. నన్ను కడగండి. Wash me. నన్ను కడగండి. Wash me. నన్ను కడగండి. Wash me. నన్ను Come కడగండి. on, open your mouth and cry. నోరు తెరిచి దేవునికి మొర్రబెట్టండి. Cry for your husbands who are drinking. తాగుతున్న మీ భర్తల కోసం మొర్రబెట్టండి. Cry for your parents who are away from God. దేవునికి దూరంగా ఉన్న తల్లిదండ్రుల కోసం మొర్రపెట్టండి. Cry for your children. ఈ బిడ్డల కోసం మొర్రపెట్టండి. Lord, wash me with your blood that your salvation will come to the whole family. ప్రభువా, మీ రక్తముతో నన్ను కడిగితే నా కుటుంబానికి రక్షణ వస్తోంది. If you believe in the Lord Jesus, you and your household will be saved. మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచితే మీరును మీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. Surely it will come to pass. నిశ్చయంగా అది నెరవేర్పులోకి వస్తుంది. మొర్రపెట్టండి. 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 This is the moment when the Almighty God will come into every soul. సర్వశక్తిగల దేవుడు ప్రతి ఆత్మలోనికి వచ్చే సమయం ఇదే. I see the name of a man called Ramesh. రమేష్ అనే ఒక వ్యక్తి యొక్క పేరు నేను చూస్తున్నాను. రమేష్. You have destroyed the life of a person. ఒక వ్యక్తి జీవితాన్ని మీరు నాశనం చేసి ఉన్నారు. I don't want to use the word which relates to the act that you have committed to destroy that person. వారి జీవితాన్ని నాశనం చేయడానికి మీరు వినియోగించిన విధానానికి సంబంధించిన పదాన్ని పలకడానికి నేను ఇష్టపడలేదు. You may say you will never be caught. మీరు అనుకోవచ్చు నేను ఎప్పటికీ కూడా పట్టుబడను అని. But God knows. కానీ దేవునికి తెలుసు. God knows. దేవునికి తెలుసు. Even now repent. ఇప్పుడు కూడా మారు మనసు పొందండి. Repent. పశ్చాత్తాపడండి. Repent. పశ్చాత్తాపడండి. And cry to God, Ramesh. రమేష్, దేవునికి మొర్రపెట్టండి. All the wrong things, all the wrong documents that you have created. మీరు చేసిన తప్పుడు కార్యాలు, పుట్టించిన తప్పుడు పత్రాలన్నీ కూడా your hand is full of blood. మీ చేతులు రక్తంతో నిండిపోయినట్లుగా ఉన్నాయి. Repent tonight. ఈ రాత్రి మారు మనసు పొందండి. You will have mercy. మీరు కనికరాన్ని పొందుకుంటారు. You will have mercy. మీరు కనికరాన్ని పొందుకుంటారు. You'll be saved from the evil powers. మీరు దుష్ట శక్తుల నుంచి కాపాడబడతారు. Jesus is willing to have mercy on you. యేసు మీ మీద కనికరపడడానికి ఇష్టపడుతున్నారు. And turn to God. దేవుని వైపు తిరగండి. Set right everything. సమస్తాన్ని చక్కబెట్టుకోనండి. Be willing to face the punishment that you have to go through. మీరు వెళ్ళవలసిన శిక్షా విధి కోసం మీరు ఎదురు చూచి సిద్ధపడండి. But Jesus will bring you out. అయితే యేసయ్య బయటికి తీసుకొస్తారు. He will raise you up. ఆయన మిమ్మల్ని పైకి లేపుతారు. Your own ఆయన profession. మీకు సొంత వృత్తిని అనుగ్రహిస్తారు. He will make you a builder. ఆయన మిమ్మల్ని నిర్మాణకునిగా చేస్తారు. The hand of God is coming upon you. దేవుని హస్తం మీ మీదకి వస్తోంది. Thank you, Jesus. వందనములు యేసయ్య. Stephen, you have wronged the relationship that you have with your wife. మీరు మీ భార్యతో కలిగి ఉన్న బాంధవ్యాన్ని తప్పుపట్టి ఉన్నారు. Your skin is full of మీ diseases. చర్మం వ్యాధులతో నిండిపోయింది. But God has His plan to make you His ambassador, His mighty evangelist to bring healing to others. అయితే ఇతరులకు స్వస్థత ఇవ్వడం కోసం దేవుడు మిమ్మల్ని బలమైన రాయబారిగా చేయాలని కోరుకుంటూ ఉన్నారు. Repent, స్టీఫెన్, మారు మనసు పొందండి. come to Jesus. యేసునొద్దకు రండి. Honor your wife. మీ భార్యను ఘనపరచండి. Honor your మీ wife. భార్యను ఘనపరచండి. Humble yourself before your మీ wife. భార్య ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. Then God will honor you. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తారు. Because He honors marriage. ఎందుకంటే వివాహాన్ని ఆయన ఘనపరుస్తున్నారు. Anyone who despises his wife is cursed. ఎవరైనా తన భార్యను తృణీకరిస్తే వారు శాపగ్రస్తులవుతున్నారు. Because that person is disregarding the marriage covenant which God has created. ఎందుకనగా దేవుడు సృజించిన వైవాహిక నిబంధనను వారు తృణీకరిస్తున్నారన్నమాట. Begin to honor your wife,
dear husbands. నా ప్రియ భర్తలారా మీ భార్యలను ఘనపరచడం ప్రారంభించండి. I say this under the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి క్రింద నేను ఈ మాట చెప్తున్నాను. Then your family will prosper. అప్పుడు మీ కుటుంబం వర్ధిల్లుతుంది. Wives, be faithful to your husband. భార్యలారా మీ భర్తలకు విశ్వాస పాత్రులుగా ఉండండి. Honor them వారిని ఘనపరచండి. as the husbands love you. భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండగా God will give you grace to do that. దేవుడు అలా చేయడానికి మీకు కృపనిస్తారు. Even if your husband is an alcoholic, భర్త మద్యపానిగా ఉన్నప్పటికీ honor your మీ husband. భర్తను ఘనపరచండి. Pray for your భర్త husband. కోసం ప్రార్థించండి. God will change them. దేవుడు వారిని మార్చేస్తారు. Now the Holy Spirit is coming to give you that ఇప్పుడు grace. పరిశుద్ధాత్మ అట్టి కృపనివ్వడానికి వస్తున్నారు. Your waiting time will be very little before God changes their hearts. దేవుడు వారి హృదయాలు మార్చక మునుపు మీ వేచి ఉన్న సమయం చాలా తక్కువ సమయంగా మార్చబడిపోతోంది. As the Holy Spirit comes into you ఈ tonight, రాత్రి పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తుండగా love of God will fill your heart. దేవుని ప్రేమ మీ హృదయాన్ని నింపేస్తోంది. You will love your family మీరు మీ members. కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తారు. Even though they don't deserve to be loved, you will have a divine love of Jesus to begin to love them and pray for them. ప్రేమించబడ్డానికి వారు యోగ్యులు కాకపోయినప్పటికీ దైవికమైన యేసు ప్రేమ మీలో ఉండి యోగ్యత లేని వారిని కూడా మీరు ప్రేమించేవారు అవుతారు. Now that love is coming. ఇప్పుడు ఆ ప్రేమ వచ్చేస్తోంది. That is the spirit of the Holy అది Spirit. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మ, The spirit of love. ప్రేమగల ఆత్మ, The spirit of love. ప్రేమగల ఆత్మ. God is changing every heart. దేవుడు ప్రతి హృదయాన్ని మార్చేస్తున్నారు. Saroja, సరోజా, don't go after witchcraft against people. ప్రజలకు విరోధంగా చేతబడి చేసే ప్రయత్నానికి వెళ్ళొద్దు. Repent. పశ్చాత్తాపడండి, Repent. పశ్చాత్తాపడండి, Repent. పశ్చాత్తాపడండి. Don't do witchcraft against people. చేతబడి చేయొద్దు ప్రజలకు విరోధంగా. Yes, you turn to మీరు God. దేవుని వైపు తిరగండి. Yes, send God's blessings through the Holy Spirit to other families. పరిశుద్ధాత్మని ద్వారా ఇతర కుటుంబాల మీదకు దైవాశీర్వాదాలు పంపించేవారిగా ఉండండి. And turn to God's blessings for your own మీ life. సొంత జీవితం కోసం కూడా దైవాశీర్వాదాల వైపు తిరగండి. The Holy Spirit is revealing these things to me. పరిశుద్ధాత్ముడి సంగతులు నాకు బయలుపరుస్తూ ఉండి ఉన్నారు. Yes, repent tonight అవును, ఈ రాత్రి మారు మనసు పొందండి. and turn your hearts to మీ Jesus. హృదయాలు యేసు వైపు త్రిప్పండి. Your heart is turning to be a heart of మీ love. హృదయం ప్రేమగల హృదయంగా మార్చబడుతోంది. God's heart of love is coming into your heart. దేవుని ప్రేమగల హృదయం మీ హృదయంలోకి వచ్చేస్తోంది. Would you praise Him now? మీరు ఇప్పుడు ఆయన్ని స్తుతిస్తారా? All the hate is going away. ద్వేషమంతా వెళ్ళిపోతోంది. Anger against others are going away. ఇతరులకు విరోధమైన కోపం అంతా వెళ్ళిపోతోంది. The hurts are all going away. గాయములన్నీ కూడా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. Your heart is turning to మీ Jesus. హృదయం యేసు వైపు త్రిప్పబడుతోంది. Whether anybody loves you or not, now your heart will say, Jesus loves you. What more do you want? ఎవరు మిమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, ఇక నాకేం కావాలనే భావంతో మీరు ఉండబోతున్నారు. Your heart is turning to the love of మీ Jesus. హృదయం యేసు ప్రేమ వైపు త్రిప్పబడుతోంది. Love of Jesus. యేసు ప్రేమ, Love of యేసు Jesus. ప్రేమ. Automatically you will begin to love others. ఆటంతట అదేగా అందరినీ మీరు ప్రేమిస్తారు. And the love of God will fill their hearts too. దేవుని ప్రేమ వారి హృదయాలను కూడా నింపుతోంది. There will be joy in your మీ family. కుటుంబంలో ఆనందం ఉంటుంది. Joy in the place of మీ work. పని చేసే స్థలంలో ఆనందం ఉంటుంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. You're filling your people with a heart of మీరు మీ joy. ప్రజల్ని ఆనంద హృదయముతో నింపుచున్నారు. Heart of love. ప్రేమ హృదయముతో, Heart of love. ప్రేమ హృదయముతో. Lord Jesus, ప్రభువైన యేసయ్యా, I pray under the power of your Holy నీ Spirit. పరిశుద్ధాత్మ శక్తి క్రింద ఉండి ప్రార్థన చేస్తున్నాను. Change every one of our hearts, మా Lord. ప్రతి ఒక్కరి హృదయాలను మార్చండి. All our hearts, మా Lord. హృదయాలన్నీయు And fill us with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపండి. And Holy Spirit, change our heart. పరిశుద్ధాత్ముడా మా హృదయములను మార్చండి. Change it to become a heart of love. ప్రేమగల హృదయముగా వాటిని మీరు మార్చండి. Not to be angry with people, but to bless them and break that power of anger. ప్రజల మీద కోపంతో కాకుండా వారిని దీవించి కోపం యొక్క శక్తిని విరిచేవారిగా చేయండి. Let your love begin to flow through నీ me. ప్రేమ నా ద్వారా ప్రవహించాలి ప్రభువా. Flow through my brother. నా యొక్క సోదరి ద్వారా ప్రవహించాలి. Flow through my sister who is crying. ఏడుస్తున్న నా సహోదరి ద్వారా ప్రవహించాలి. Flow through the young people. యవన బిడ్డల ద్వారా ప్రవహించాలి. Flow through the little చిన్న బిడ్డల children. ద్వారా ప్రవహించాలి. That the world may see Jesus through us, మా Lord. ద్వారా లోకము యేసును చూచులాగున చేయండి.
Now the Holy Spirit is coming into ఇప్పుడు everybody. పరిశుద్ధాత్ముడు ప్రతి వారిలోనికి వచ్చేస్తున్నారు. Open your heart and praise the మీ హృదయాలు Lord. తెరిచి ప్రభువును స్తుతించండి. A deep work is being done by God. లోతైన కార్యము దేవుని ద్వారా జరుగుతోంది. God is transforming every one of us into His image. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని తన స్వరూపంలోనికి మార్చివేస్తున్నారు. India needs to see the love of God through every one of us. భారతదేశం మనలో ప్రతి ఒక్కరి ద్వారా దేవుని ప్రేమను చూడాలి. How much Jesus loves the other యేసు people. ఇతర ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నారో Now He is filling us with His ఇప్పుడు love. ఆయన మనల్ని తన ప్రేమతో నింపుతున్నారు. Love. ప్రేమ, Love. ప్రేమ, Love. ప్రేమ. God's love. దేవుని ప్రేమ. Nothing can break your spirit anymore. ఇక మీద ఏది మీ ఆత్మను బ్రద్దలు చేయలేదు. The Holy Spirit is coming now. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వస్తున్నారు. Would you receive మీరు ఆయన Him? స్వీకరిస్తున్నారా? Would you receive మీరు ఆయన Him? స్వీకరిస్తున్నారా? Come on, everybody, only thank అందరూ God. దేవునికి కేవలం వందనాలు చెప్పండి. All our sinful nature is just dissolving and going మన away. పాప స్వభావం అంతా ఇంకిపోతోంది, Curses are మాయమైపోతుంది. dissolving and going away. శాపాలన్నీ ఇంకిపోతున్నాయి, The మాయమైపోతున్నాయి. love for Jesus is filling our యేసు heart. కొరకైన ప్రేమ హృదయాన్ని నింపుతోంది. Now the Spirit of God is filling ఇప్పుడు దేవుని us. ఆత్మ మనల్ని నింపుతోంది. Open your mouth and praise the నోరు Lord. తెరచి దేవుని స్తుతించండి. Everybody's heart, let it rejoice. అందరి హృదయాల్లో కూడా ఆనందం రావాలి. The reign of peace is coming upon you. శాంతి యొక్క పరిపాలన మీలోకి The వస్తోంది. reign of joy is coming upon you. సంతోష వర్షం The వస్తోంది. showers of love are coming upon you. ప్రేమ జల్లులు మీ మీదకి వచ్చేస్తూ ఉన్నాయి. Yes, praise the Lord. అవును, ప్రభువును స్తుతించండి. Praise the Lord. ప్రభువును స్తుతించండి. Praise the Lord. ప్రభువును స్తుతించండి. Praise the Lord. ప్రభువును స్తుతించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. God is good. దేవుడు మంచివాడై ఉన్నారు. His mercies are new every ప్రతి morning. ఉదయకాలం ఆయన కనికరములు నూతనముగా ఉంటున్నాయి. Praise you, Lord. వందనములు ప్రభువా. Praise you, స్తుతిస్తూ Lord. ఉన్నాం ప్రభువా. Fill everybody ప్రతి now ఒక్కరిని ఇప్పుడే నింపండి. and give everybody a new tongue, ప్రతి Lord. ఒక్కరికి క్రొత్త భాషనివ్వండి. New tongue, క్రొత్త Lord. భాషనివ్వండి. The tongue of curses, let it go. శాపగ్రస్తమైన భాష వెళ్ళిపోవాలి. The tongue of sin, let it go. పాపపు భాష వెళ్ళిపోవాలి. The tongue of hate, let it go. ద్వేషపు భాష వెళ్ళిపోవాలి. The tongue of anger, let it కోపపు భాష go. వెళ్ళిపోవాలి. Let everybody have the tongue of God's love. ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమ భాష రావాలి. Love. ప్రేమ. Love. ప్రేమ. Speak the words of God. దేవుని మాట మాట్లాడాలి. Love. ప్రేమ. In Jesus' యేసు name. నామములో. In Jesus' యేసు name. నామములో. Let thy Holy Spirit give everyone a new tongue, నీ Lord. పరిశుద్ధాత్మ ప్రతి వారికి నూతనమైన భాష ఇవ్వాలి. Speak in new క్రొత్త భాషలతో tongues. మాట్లాడండి. New క్రొత్త భాషలు. tongues. God's దేవుని tongue. భాషలు To change every ప్రతి heart. హృదయాన్ని మార్పు In చేయడానికి. the name of యేసు Jesus. నామములో. In the name of యేసు Jesus. నామములో. In the name of యేసు Jesus. నామములో. Fill, Lord. నింపండి ప్రభువా. Fill every ప్రతి heart. హృదయాన్ని నింపండి. Fill our tongue. మా యొక్క భాషను నింపండి. Fill our mind. మా మనసులు నింపండి. Fill our spirit. మా ఆత్మలు నింపండి. In Jesus' name. యేసు నామములో. In Jesus' యేసు name. నామములో. In Jesus' యేసు name. నామములో. I also pray, Lord. నేను కూడా ప్రార్థన I too చేసుకుంటున్నాను. need this grace to reflect Jesus to everyone in a greater measure. గొప్ప స్థాయిలో యేసుని అందరికీ చూపించడానికి నాకు కూడా ఈ కృప కావాల్సి ఉన్నది. Touch our tongues, మా Lord. భాషను తాకండి ప్రభువా. Touch our spirits, మా ఆత్మను Lord. తాకండి ప్రభువా. Touch our minds, మా మనసును Lord. తాకండి ప్రభువా. Holy Spirit, take over everyone's body. పరిశుద్ధాత్మ ప్రతి దేహాన్ని స్వాధీనం చేసుకోండి. Everyone's ప్రతి mind. ఒక్కరి మనస్సును, Everyone's spirit. ప్రతి ఒక్కరి ఆత్మను. The glory of God is coming right now. దేవుని మహిమ ప్రతి వారి మీదకి వస్తోంది. Just open your mouth and praise the కేవలం Lord. నోరు తెరిచి దేవుని స్తుతించండి. Yes, God is giving you a new language. అవును, దేవుడు క్రొత్త భాషను ఇస్తున్నారు. Speak in Jesus' యేసు name. నామములో మాట్లాడండి. God is giving you visions of దేవుడు మీకు Jesus. యేసు దర్శనాలు ఇస్తున్నారు. See in Jesus' యేసు name. నామములో చూడండి. God is giving you a new heart full of joy. దేవుడు సంతోషము నిండిన హృదయాన్ని ఇస్తున్నారు. Praise the Lord. దేవుని స్తుతించండి. Say thank you, Jesus. You are coming into my heart. చెప్పండి, యేసయ్య మీరు నా హృదయంలోకి వస్తూ ఉన్నారు. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ మీకు వందనములు. You are filling me now. మీరు నన్ను ఇప్పుడు నింపుతూ ఉన్నారు. You are filling me మీరు ఇప్పుడు now. నన్ను నింపుతూ ఉన్నారు. You are filling me మీరు ఇప్పుడు now. నన్ను నింపుతూ ఉన్నారు. Everyone in this ground. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, Everyone watching. చూస్తున్న ప్రతి ఒక్కరిని, Millions of people's hearts are being changed tonight. లక్షలాది మంది హృదయాలు ఈ రాత్రి మార్చబడుతున్నాయి. Praise the Lord. దేవునికి స్తుతులు. Joy. ఆనందం, Joy. ఆనందం, Joy. ఆనందం, Joy. ఆనందం. Thank you for doing it, అలా Lord. చేస్తున్నందుకే వందనములు. Master. ప్రభువా, None of us should be able to touch any act of sin anymore. ఇక మీదట మాలో ఎవరు పాపపు కార్యాలు తాకకూడదు. Nobody. ఎవరు కూడా, Nobody ఎవరు కూడా should be able to touch anything that is of sin. పాపపు సంబంధమైన దేన్ని తాకకూడదు.
They should not touch worry also. వారు అలాగే విచారాన్ని కూడా తాకకూడదు. Nobody should worry over anything which is sin. ఎవరు పాప సంబంధమైన దేని గురించి విచారించకూడదు. Yes Lord, deliver us. అవును ప్రభువా, మాకు విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి, విడుదల ఇవ్వండి. From now on, ఇక మీదటి నుండి let everybody begin to hear the voice of God in their spirit. ప్రతి ఒక్కరు వారి ఆత్మలో దేవుని యొక్క స్వరమును ఆలకించగలగాలి. I want the prophetical gift to be upon everybody, Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రతి వారి మీదకి ప్రవచనాత్మక కృప రావాలి. Make your children to prophesy. నీ బిడ్డలు ప్రవచించేలా చేయండి. God's plan for their lives every day. ప్రతిరోజు దైవ ప్రణాళిక వారి కోసం, every day, ప్రతిరోజు as they read the Bible and pray, let them prophesy your plan for the day. ప్రతిరోజు కూడా వారు బైబిల్ చదివి ప్రార్థించినప్పుడు మీ ప్రణాళిక ప్రవచనంగా చెప్పాలి. In the name of Jesus, యేసు నామములో let them hear God's voice. వారు దేవుని స్వరాన్ని వినాలి. See God's vision. దేవుని దర్శనాలు వారు చూడాలి. In Jesus name, యేసు నామములో, in Jesus యేసు name, నామములో let them walk into the supernatural, Lord. ప్రకృతికి అతీత మరి మార్గంలో నడవాలి. Become little children hearing the voice of God. దేవుని స్వరాన్ని వినే చిన్ని బిడ్డలుగా ఉండాలి. Everybody cry for that gift of prophecy. అందరూ ప్రవచన వరం కోసం మొర్ర పెట్టండి. Cry out to God. దేవునికి మొర్ర పెట్టండి. Say Lord, speak to me. చెప్పండి, ప్రభువా నాతో మాట్లాడండి. I want to see you. నేను నిన్ను చూడాలి. I want to know you. మీరు నాకు తెలియాలి. Teach me to study. నాకు చదువు కూడా నేర్పించండి. Teach me to work. పని చేయడం నేర్పించండి. Teach me to take care of my నా family. కుటుంబం కోసం జాగ్రత్త వహించడం. Teach me to bring blessings to others. ఇతరులకు దైవ ఆశీర్వాదాలు తీసుకురావడం. Every day. ప్రతిరోజు. Holy Spirit, give me the grace. పరిశుద్ధాత్మ కృపనివ్వండి. Would you cry for that? మీరు దాని కోసం మొర Would పెడుతున్నారా? you cry for the gift of prophecy ప్రవచన వరం కోసం tonight? మొర పెడుతున్నారు ఈ రాత్రి. Like Joseph and Daniel. యోసేపు వలె, దానియేలు వలె Be filled with the spirit of wisdom. దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడండి. Spirit of God's wisdom. దేవుని జ్ఞాన ఆత్మ, God's prophetic guidance. దేవుని ప్రవచనాత్మక మార్గదర్శకత్వం. In the name of Jesus. యేసు నామములో, In the name of యేసు Jesus. నామములో Lord, give everybody your prophetic guidance. ప్రతి వారికి Lord. ప్రవచనాత్మకమైన దశ నిర్దేశకత్వం I ఇవ్వండి. bow before you and beg you, Lord, in the name of Jesus. యేసు నామములో సాష్టాంగపడి భిక్షాటన చేసి అడుగుతూ ఉన్నాను ప్రభువా. Lord Jesus, because you paid the price through your blood, everybody is eligible to hear your voice. ప్రభువే యేసయ్య రక్తముతో క్రయధనము చెల్లించి ఉన్నారు గనుక మీ స్వరాన్ని వినడానికి ప్రతి వారు యోగ్యులు. Everybody is eligible to have visions of Jesus. యేసయ్య దర్శనాలు పొందడానికి ప్రతి వారు అర్హులై ఉన్నారు. Now transform every heart. ఇప్పుడు ప్రతి హృదయాన్ని రూపాంతరపరచండి. We want to see Jesus. మేము యేసును చూడాలి. We want to hear the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ నడిపింపును వినాలి. Speak to everyone's ప్రతి heart. ఒక్కరి హృదయంతో మాట్లాడండి. Till they come to heaven, వారు పరలోకం Lord. వచ్చే వరకు, Till they come to heaven, పరలోకం Lord. వచ్చే వరకు Every day speak to them, ప్రతి Lord. రోజు వారితో మాట్లాడండి. Paul Dinakaran cannot bless them. పాల్ దినకరణ వారిని దీవించలేడు. I'm just a man. నేను కేవలం మనిషినే. We all cry for you, Lord మేమందరం నీ కోసం Jesus. మొరబెడుతున్నాం యేసయ్యా. Fill now. ఇప్పుడే నింపండి, Fill now. ఇప్పుడే నింపండి. Last moment, Lord. ఆఖరి క్షణం ప్రభువా. Fill everybody with yourself. ప్రతి ఒక్కరిని మీతో నింపండి. Everybody with God. ప్రతి ఒక్కరిని దేవునితో నింపండి. Everybody with God's ప్రతి Spirit. ఒక్కరిని దేవుని ఆత్మతో నింపండి. Nobody should say I'm an orphan. ఎవ్వరు నేను అనాథని అనుకోకూడదు. Let them hear your వారి మీ voice. స్వరాన్ని వినాలి. Rise up to great heights in this ఈ nation. దేశంలో గొప్ప స్థాయికి లేవనెత్తబడాలి. Let every debt go. ప్రతి రుణం వెళ్ళిపోవాలి. Every sickness ప్రతి go. రోగం వెళ్ళిపోవాలి. Every failure go. ప్రతి ఓటమి వెళ్ళిపోవాలి. Every court case end in their favor. ప్రతి కోర్టుకి అనుకూలంగా రావాలి. And everything they have lost come back to కోల్పోయిన them. సమస్తము తిరిగి రావాలి. Everything you have planned come upon them in నీ Jesus' ప్రణాళికలన్నీ name. కూడా యేసు నామములో వారి మీదకి రావాలి. Let it come now. అవి ఇప్పుడే రావాలి. Let it come now. అవి ఇప్పుడే రావాలి. Let it come now. అవి ఇప్పుడే రావాలి. Believe, my friend. నమ్మండి స్నేహితులారా. Believe, my friend. నమ్మండి స్నేహితులారా. Jesus is coming with యేసు you. మీతో కూడా వస్తున్నారు. He will talk to you and bring the blessings for every day. ఆయన మీతో మాట్లాడి ప్రతిరోజు ఆశీర్వాదాలు తీసుకుని వస్తారు. It's not just the miracles you receive these 3 days. ఇది కేవలం ఈ 3 రోజులు పొందిన ఆశీర్వాదాలు మాత్రమే కాదు. It's receiving the miracle worker for your life. మీ జీవితానికి అద్భుత కార్యాలు చేసేవాడిని మీరు స్వీకరించగలగాలి. Just praise Him. కేవలం స్తుతించండి. Just praise కేవలం Him. స్తుతించండి. The demons are leaving right దయ్యాలు now. ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. The curses are leaving right now. శాపాలు ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. You will never see the witchcraft spirits ఇక again. మీద చేతబడి ఆత్మలు మీకు కనబడవు. As you are filled with the Holy Spirit, no evil spirit can touch మీరు you. పరిశుద్ధాత్మ చేత నింపబడగా ఏ దురాత్మ ఇక మిమ్మల్ని తాకలేడు. Lord, release those who are affected by the evil spirit. ప్రభువా, దురాత్మ ప్రభావానికి లోనైన వారికి ఇప్పుడే విడుదల In అనుగ్రహించండి Jesus' name. యేసు నామములో. And now, Lord, Holy ఇప్పుడు Spirit, ప్రభువా పరిశుద్ధాత్మ come upon everyone who is afflicted with the evil spirit. దురాత్మ బారిన పడ్డ ప్రతి వారి మీదకి ఇప్పుడు మీరు రండి. Deliver them, వారికి Lord, విడుదల ఇవ్వండి. and make them speak in new వారి క్రొత్త tongues. భాష
భాషలతో మాట్లాడేలా చేయండి. No more the tongues of the evil ఇక spirits. దుష్టాత్మ భాష ఉండనే కూడదు. Let them speak the language of వారు God, దేవుని భాష మాట్లాడాలి. filled with the love of దేవుని God. ప్రేమతో నింపబడాలి. Let there be a divine release. దైవీకమైన విడుదల కలగాలి. Now you evil spirits leave ఇప్పుడు them. దురాత్మలను విడిచిపెట్టి పోండి. Just go in Jesus' యేసు name. నామములో వెళ్ళిపోండి. Just keep quiet and go in యేసు Jesus' name. నామములో మౌనంగా ఉండి వెళ్ళిపోండి. Thank you, Lord, for doing ప్రభు that. అలా చేసినందుకే వందనములు. Thank you, Lord, for doing అలా that. చేసినందుకే వందనములు. Thank you, Lord, for doing అలా that. చేసినందుకే వందనములు. Let thy children have నీ peace. బిడ్డలు శాంతిని కలిగి ఉండాలి. Peace. శాంతి, Peace. శాంతి, Peace. శాంతి. Let the broken families come together. ప్రజలైన కుటుంబాలు మరలా కలుసుకోవాలి. Husband, wife, and children, let there be love in their భర్త, families. భార్య, బిడ్డల మధ్యలో వారి కుటుంబాల్లో ప్రేమను వారు కలిగి ఉండాలి. Let them enjoy their family వారి life. కుటుంబ జీవితాన్ని వారు ఆనందించగలగాలి. Enjoy praying together. కలిసి ప్రార్థించడం ఆనందించగలగాలి. Enjoy prospering together. వర్ధిలత కలిసి ఆనందించగలగాలి. Enjoy rising up in society. సమాజంలో పైకి లేవనెత్తబడుతూ వారు ఆనందించగలగాలి. Lord, ప్రభువా, raise every family which is here to great heights in this nation. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దేశంలో గొప్ప స్థాయికి మీరు లేవనెత్తండి. Holy Spirit, give them excellent jobs. పరిశుద్ధాత్మ దేవ శ్రేష్టమైన ఉద్యోగాలు ఇవ్వండి. Give them their own మరి business. సొంత వ్యాపారాలు ఇవ్వండి. Give them finances in their hands in the name of వారి Jesus. చేతుల్లో యేసు నామములో ధన వనరులను అనుగ్రహించండి. Every curse, let it stop. No more ప్రతి losses. శాపం ఆగిపోవాలికి నష్టాలే ఉండకూడదు. Prosperity after prosperity according to God's plan as they get filled with the Holy Spirit every day. ప్రతిరోజు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుతుండగా దేవుని ప్రణాళిక చొప్పున వర్ధిల్లత వెంబడి వర్ధిల్లత వారికి కలగాలి. Now, Lord, ఇప్పుడు ప్రభువా, heal thy నీ children. బిడ్డల్ని స్వస్థపరచండి. Heal, స్వస్థపరచండి. heal, స్వస్థపరచండి. heal, Lord. స్వస్థపరచండి ప్రభువా. Everyone has their body now transformed as the temple of the Holy Spirit. ఇప్పుడే ప్రతి ఒక్కరి దేహాలను పరిశుద్ధాత్మ దేవునికి ఆలయములుగా రూపాంతరం చెందించండి. Their bodies are the temples of the Holy Spirit. మీ యొక్క దేహాలు పరిశుద్ధాత్మ దేవునికి దేవాలయాలుగా ఉండి ఉన్నాయి. Now, Lord, ఇప్పుడే ప్రభువా, recreate every organ because you are living in their మీరు bodies. వారి దేహంలో నివసిస్తున్నారు కనుక ప్రతి అవయవానికి మరలా నూతనమైన సృష్టి దయచేయండి. My friends say, Jesus is living in my నా body. స్నేహితులారా చెప్పండి, యేసు నా దేహములో జీవించుచున్నాడు అని చెప్పండి. I will keep my body holy from ఈ today. రోజు నుంచి నా దేహాన్ని నేను పరిశుద్ధంగా ఉంచుకుంటాను. I will have a righteous relationship with my spouse. నా జీవిత భాగస్థురాలతో మాత్రమే నా జీవితంలో పవిత్ర సంబంధాన్ని కలిగి ఉంటాను. My body belongs to నా Jesus. దేహం యేసునకు చెంది ఉన్నది. Jesus. యేసు, Jesus. యేసు. As you say, మీరు అలా చెప్తుండగా the Lord is healing your ప్రభు మీ organs. అవయవాలన్నీ స్వస్థపరుస్తున్నారు. You will be healthy. మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు. The Holy Spirit is giving us new organs. పరిశుద్ధాత్ముడు మీకు నూతనమైన అవయవములు ఇస్తూ ఉన్నారు. God is healing the దేవుడు diabetes. చక్కెర వ్యాధిని స్వస్థపరుస్తూ ఉన్నారు. Let the blood pressure and diabetes be healed in Jesus' name. రక్తపోటు, మధుమేహం యేసు నామములో స్వస్థపరచబడును గాక. Let it be normal, Lord. అవన్నీ సహజంగా మారిపోవాలయ్యా. Let the thyroids disappear in Jesus' name. థైరాయిడ్ యేసు నామములో మాయమైపోవును గాక. Let the growths disappear in Jesus' name. వాపులు యేసు నామములో మాయమైపోవును గాక. Kidneys be healed. మూత్రపిండాలు స్వస్థపరచబడాలి. Eyes be open in Jesus' కన్నులు name. యేసు నామములో తెరవబడాలి. Let the deaf ears be healed right now in Jesus' name. చెవిడి చెవులు ఇప్పుడే యేసు నామములో తెరవబడాలి. Let the dumb mouth speak in Jesus' name. మూగనోరు యేసు నామములో మాట్లాడును గాక. From head to foot let there be healing. తల నుంచి అరికాలు వరకు స్వస్థత కలుగును గాక. Every pain dissolve and disappear in Jesus' ప్రతి name. నొప్పి కృంగిపోయి పూర్తిగా మాయమైపోవును గాక. Holy Spirit, పరిశుద్ధాత్మ, release your ఈ people. ప్రజలకు విడుదల ఇవ్వండి. Release your ఈ people. ప్రజలకు విడుదల ఇవ్వండి. Give them new organs. నూతన Lord. అవయవాలు ఇవ్వండి ప్రభువా. No more demonic ఇక spirits. దురాత్మల ప్రభావం ఉండకూడదు. Only you, కేవలం నీవే Holy Spirit, పరిశుద్ధాత్మ in them. వారిలో. Thank you, Jesus. వందనములేసయ్యా. Thank you, Jesus. వందనములేసయ్యా. Those who are barren without children, ఎవరైతే బిడ్డలు లేకుండా గొడ్రాలిగా ఉండి ఉన్నారో let them conceive tonight in Jesus' name. రాత్రి వారి యేసు నామములో గర్భమును ధరించాలి.
Let them have children in Jesus' యేసు name. నామములో వారి సంతానోత్పత్తి కలగాలి. Swapna, స్వప్న, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. Rini, రీని, God touched you right దేవుడు ఇప్పుడే now. మిమ్మల్ని తాకి ఉన్నారు. Subhash, సుభాష్, God is healing your body right దేవుడు ఇప్పుడే మీ now. దేహాన్ని స్వస్థపరిచారు. You will have children. బిడ్డలు కలుగుతారు. There are thousands who need a child. బిడ్డలు కావాల్సిన వారు వేల మంది. Give them all beautiful children. వారందరికీ మంచి బిడ్డల్ని ఇవ్వండి ప్రభువా. Honor them. వారిని ఘనపరచండి, Honor వారిని them. ఘనపరచండి. Thank you because you are doing మీరు అలా that, Lord చేస్తున్నందుకే Jesus. ధన్యవాదములు సమర్పిస్తూ ఉన్నాం. We are so grateful. మేమెంతో కృతజ్ఞులం, So grateful. మేమెంతో వందనస్తులం. So grateful for your love for your children, మీ Lord. బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ కొరకే వందనస్తులం ప్రభువా. Every shame, let it go from their ప్రతి lives. అవమానం వారి జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. Let them have double portion of honor from tomorrow morning in Jesus' రేపటి name. ఉదయకాలం నుంచే వారికి యేసు నామములో రెట్టింపు ఘనత వారికి కలగాలి. Whatever property has to come to them, money that has to come to them, let it come tomorrow morning in Jesus' వారికి name. రావాల్సిన ఆశ అయినా, వారికి రావాల్సిన ధనమైన యేసు నామములో రేపు ఉదయానికి వారి యొద్దకు రావాలి. Build their home, వారి Lord. గృహాలు నిర్మాణం చేయండి. Build their వారి home. గృహాలు నిర్మాణం There చేయండి. are so many here who are serving the ఇక్కడ Lord. చాలా మంది దేవుని సేవించే వారు ఉన్నారు. There's a person called ఒక Israel. వ్యక్తి ఉన్నారు, ఇజ్రాయేలు. And you're saying, brother has not prayed for those who are serving the మీరు Lord. అనుకుంటున్నారు సోదరులు దేవుని సేవకుల కోసం ఇంకా ప్రార్థన చేయలేదని. Israel, ఇజ్రాయేల్ గారు, your wife and children are getting sick day after day. ప్రతి రోజు వెంబడి రోజు మీ భార్య బిడ్డలు రోగంతో You're బాధపడుతున్నారు. saying, మీరు అనుకుంటున్నారు have I come to the ministry according to God's call or have I come on my own? Why is my wife, why is my daughter sick all the time? నేను దేవుని చిత్త ప్రకారం సేవకు వచ్చానా లేకపోతే నా సొంతగా వచ్చానా, ఎందుచేత నా భార్య బిడ్డలు ప్రతిసారి కూడా రోగానికి గురవుతున్నారని బాధపడుతూ ఉన్నారు. Israel, ఇజ్రాయేల్, God has transformed you into his image through all the suffering. దేవుడు మిమ్ములను ఈ శ్రమలన్నిటి ద్వారా తన స్వరూప్యములోనికి మార్చివేస్తున్నారు. But it is stopping now. అయితే ఇవి ఇప్పుడు ఆగిపోతున్నాయి. God will prosper you 100 దేవుడు times నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, and increase you 1,000 మిమ్మల్ని వేల times. కొలదిగా వృద్ధి పొందిస్తారు. Lord, I pray for every such servant of God. అలాంటి ప్రతి దేవుని సావుకుని కోసం ప్రార్థన చేస్తున్నాను. Encourage them, వారిని Lord. ప్రోత్సహించండి. Let them minister in వారు peace. సమాధానంగా సేవ చేసుకోవాలి. Take away every struggle, ప్రతి Lord. బాధను తొలగించండి ప్రభువా. Let the churches expand 100 సంఘాలు times. నూరంతలుగా విస్తరించాలి ప్రభువా. Provide for them 1,000 వారికి వేల times. కొలదిగా అనుగ్రహించండి ప్రభువా. And let them receive all the people and build your kingdom in their lives. ప్రజలందరినీ వారి జీవితాల్లోకి వారు స్వీకరించి మీ రాజ్యం నిర్మాణం చేసేలా చేయండి. Thank you for blessing every servant of God. దేవుని సేవకుని ఆశీర్వదించినందుకే వందనములు. Thank you for taking care of them. వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నందుకే We వందనములు. give you all the నీకే glory. సకల మహిమ చెల్లిస్తున్నా. All the glory. సకల మహిమ, All the సకల glory. మహిమ. Shall we all clap our hands and give Jesus all the glory? అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు సకల మహిమను His చెల్లించుదాం. mighty presence is coming with ఆయన us. బలమైన సాన్నిధ్యం మనతో కూడా వస్తోంది. We are going to praise మనం Him. ఆయన స్తుతించనయ్యున్నాం. Praise Him. స్తుతించనయ్యున్నాం. Praise Him. స్తుతించనయ్యున్నాం. And say, Jesus is coming with యేసు me. నాతో కూడా వస్తున్నాడు అని మనం ఆయనతో Thank చెప్పనయ్యున్నాం. you, Jesus. We give the Lord all the glory.